హలో. మా వసుదా, నీకు ఒక మెటీరియల్ పంపించాను, చూసావా? చూస్తున్నాను సార్. ఫస్ట్ చాప్టర్ అమ్మా. నిన్న చెప్పిన ఎగ్జాంపుల్ కూడా ఇంక్లూడ్ చేశాను. ఓకే. ఇంకా మార్జినల్ రిలీఫ్ పైన ఇంక్లూడ్ చేస్తాను. నిన్న చెప్పిన ఎగ్జాంపుల్ కూడా అది ఇంపార్టెంట్ కదా, అది ఇంక్లూడ్ చేశాను. సో నెక్స్ట్ మార్జినల్ రిలీఫ్ వరకు డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్లో. మార్జినల్ రిలీఫ్ అంటే ఏంటి సార్ అంటే ఎక్స్ట్రాగా పే చేసే ట్యాక్స్ ఎక్స్ట్రా ఇన్కమ్, అడిషనల్ ఇన్కమ్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ ఎక్కువ ఉంటే అది రిలీఫ్ ఇస్తాను నేను అని చెప్తున్నారు. ఎక్కడెక్కడ దేనివల్ల ఈ మార్జినల్ రిలీఫ్ వచ్చే ఛాన్సెస్? సర్చార్జ్ రేట్ వల్ల అండ్ రిబేట్, న్యూ ట్యాక్స్ రిజ్యూమ్ మీద రిబేట్ వల్ల, అండ్ డిఫరెంట్ సినారియోస్ మనకి 2 సిలబస్లో ఉన్నాయి. 51 lakhs మీద క్యాలిక్యులేట్ చేసాం, ఇది కూడా చెప్పుకున్నాం. డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్, అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ కూడా చెప్పుకున్నాం. అండ్ ట్యాక్స్ రేట్స్ ఆఫ్ ఫార్మ్, పార్ట్నర్షిప్ ఫార్మ్ ఆర్ ఎల్ఎల్పి ఆర్ లోకల్ అథారిటీ, పార్ట్నర్షిప్ ఫార్మ్ ఆర్ ఎల్ఎల్పి ట్యాక్స్ రేట్స్ ఏంటి అనేది చెప్పుకున్నాం. సార్ ట్యాక్స్ రేట్ ఏంటి, పార్ట్నర్షిప్ ఫార్మ్ ట్యాక్స్ రేట్ ఏంటి అంటే ఏం చెప్తారమ్మా? 30%. సార్ ఎంత ఇన్కమ్ అయినా ఫ్లాట్ రేట్ 30%. బట్ సర్చార్జ్ ఎప్పుడు అప్లై అవుతుంది సార్? పార్ట్నర్షిప్ ఫార్మ్కి, ఎల్ఎల్పి, లోకల్ అథారిటీకి 1 crore వరకు నో సర్చార్జ్. 1 crore ఎక్సీడ్ అయితే 1 crore 1 రూపీ దగ్గర నుంచి సర్చార్జ్ వస్తుంది. సర్చార్జ్ అనేది ట్యాక్స్ మీద వేస్తాం, బట్ సర్చార్జ్ వస్తుంది అనేది ఇన్కమ్ బేస్ చేసుకొని డిసైడ్ చేస్తాం. సో ఎంత ఇన్కమ్ క్రాస్ అయితే సర్చార్జ్ వస్తుంది అంట? 1 crore ఇన్కమ్ క్రాస్ అయితే సర్చార్జ్ వస్తుంది, అది 12% సర్చార్జ్. సో సెస్ 4% ఈస్ కామన్. 4% సెస్ ఈస్ కామన్. నో బెనిఫిట్ ఆఫ్ స్లాబ్ రేట్స్ అనేది ఉండదు. 1 రూపీ ఉన్నా సరే నీ ప్రాఫిట్ 30% ట్యాక్స్ కట్టాల్సిందే. ఇక్కడ అప్ టు 2,50,000 అలాంటి స్లాబ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కానీ ఆర్ స్లాబ్ రేట్స్ కానీ కాదు, అది ఫ్లాట్ రేట్ అని చెప్తున్నాడు. వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఫర్ ది ఫైనల్, ట్యాక్స్ రేట్స్ ఆఫ్ డొమెస్టిక్ కంపెనీ. ట్యాక్స్ రేట్స్ ఆఫ్ డొమెస్టిక్ కంపెనీ. Tax rates of domestic company. Domestic company tax rates. So there are 2 types of company: foreign company and domestic company. Foreign company, domestic company. What is this domestic company? Which is registered in India. So and they have a place of business in India. సార్ ఈ పర్టికులర్ డొమెస్టిక్ కంపెనీ ఏదైతే ఉందో, ఈ డొమెస్టిక్ కంపెనీకి సంబంధించి ట్యాక్స్ రేట్స్ అంతకుముందు 30% ఉండేది. Tax rate is a 30%. Before Modi government came, it is 30% only. బట్ దాని తర్వాత ఎందుకు 30% ఉండేది? చాలామంది కార్పొరేట్స్ ఫీల్ అయ్యారు, ఇట్స్ వెరీ హై ట్యాక్స్, చాలా ఎక్కువ ఉంది ట్యాక్స్ రేటు, ఇలా అయితే బిజినెస్ చేయడం కష్టం ఇండియాలో, మీకు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావు ఇంత ట్యాక్స్ అయితే అని చెప్పారు. ఓకే, మనం ఎందుకు హై రేట్ పెట్టుకున్నాం ట్యాక్స్ రేట్ కంపెనీస్కి అంటే, ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంపెనీ, కంపల్సరీ ట్యాక్స్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తేనే డెవలప్ అవ్వగలం మనం. ఎప్పుడైతే కొంచెం డెవలప్ అవుతుందో అప్పుడు గ్రాడ్యువల్గా ట్యాక్స్ రేట్స్ తగ్గించేస్తాం అని చెప్పారు. సో 40 నుంచి 35 నుంచి 30కి వచ్చారు. సేమ్ ఈ 30 అలా ఉంచేశారు, తగ్గించలా చాలా ఇయర్స్ నుంచి. సో కంపెనీస్ ఆర్ రిక్వెస్టింగ్, మీరు చెప్పారు కదా గ్రాడ్యువల్గా రేట్ తగ్గిస్తాం ట్యాక్స్ రేట్ అని, బట్ తగ్గించట్లేదు. వేరే కంట్రీస్ ఏమో చాలా తక్కువ ఉంది కార్పొరేట్ ట్యాక్స్ రేట్ ఏదైతే ఉందో కంపెనీస్ ప్రాఫిట్ మీద, అది చాలా తక్కువ ఉంది.
మీరేమో 30% అలాగే ఉంచారు, తగ్గించట్లా. దీనివల్ల ఏమవుతుంది, వేరే కంట్రీస్కి వెళ్ళిపోతాయి ఇన్వెస్ట్మెంట్స్. మన కంపెనీలో ఎవరు బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం కానీ చేయరు. అలా అని ట్యాక్స్ రేట్ తగ్గిద్దాము అంటేనేమో అది ఇంకా డెవలపింగ్ కంట్రీనే. బాగా థింక్ చేసి గవర్నమెంట్ ఏం చేసింది, సరే 25% చేస్తాను, సబ్జెక్టెడ్ టు కండిషన్స్. సబ్జెక్టెడ్ టు కండిషన్స్ కండిషన్స్ చెప్పింది. మా ట్యాక్స్ రేట్ 30%, 25% చేస్తాను, బట్ కండిషన్స్. చిన్న కంపెనీస్కి. సార్ చిన్న కంపెనీ అంటే ఏంటి సార్? వెరీ సింపుల్. చిన్న కంపెనీ అనేది ఏ బేసెస్తో చెప్తావు నువ్వు? కంపెనీ బిల్డింగా, లేకపోతే కంపెనీలో ఉన్న ఎంప్లాయీసా, కంపెనీ టర్న్ ఓవరా? ఏమ్మా చెప్పమ్మా, ఏ బేసెస్లో చెప్దాం? టర్న్ ఓవర్ బేసిస్లో చెప్తాం. సో అందరు కంపెనీస్ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే, టర్న్ ఓవర్ బేసిస్లో చిన్న కంపెనీలకి 25% వస్తుందంట అని హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఆ టర్న్ ఓవర్ ఎంత సార్ అంటే 400 crores అన్నారు. సార్ ఎంత ఎంత అంటే టర్న్ ఓవర్ 400 crores కంటే 400 crores ఆర్ బిలో 400 crores ఆర్ బిలో 400 crores ఆర్ బిలో ఉంటే మీకు 25% ట్యాక్స్ రేట్ వచ్చేస్తుంది. మీ టర్న్ ఓవర్ ఫర్ ప్రాఫిటా టర్న్ ఓవరా? టర్న్ ఓవర్. 400 crores ఆర్ బిలో ఉంటే మీకు 25% వస్తుంది. కంపెనీస్ అందరు హ్యాపీ ఫీల్ అయ్యి ఈ 400 crores కంటే జస్ట్ ఎక్సీడ్ అయ్యి 500 crores ఉన్న వాళ్ళు కూడా టర్న్ ఓవర్ దేనికి అడ్జస్ట్ చేసేస్తున్నారమ్మా? 400 crores బిలో 400 crores చూపించడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకు? ట్యాక్స్ రేట్ 5% తగ్గడం అంటే చాలా గొప్ప విషయం. చాలా అమౌంట్ మిగిలిపోతుంది. ఆ మానిపులేషన్ చేస్తారని కూడా తెలుసు గవర్నమెంట్కి. చెప్పింది మీరు విన్నదంతా రైటే, టర్న్ ఓవర్ బేసిసే 400 crores బిలోనే, కానీ ఇప్పుడు ఈ ఇయర్ టర్న్ ఓవర్ కాదు. ఈ ఇయర్ టర్న్ ఓవర్ నువ్వు మానిపులేట్ చేస్తావు, నేను చెప్పేశాను కాబట్టి. ముందుగానే రివీల్ చేశాను నేను, కాబట్టి నువ్వు మానిపులేట్ చేసేస్తావు, నాకు తెలుసు అది. మరి లాస్ట్ ఇయర్ టర్న్ ఓవరా సార్? లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ కూడా నువ్వు రివైజ్ చేస్తావు రిటర్న్ని. ఇంకా టైం ఉంది కదా, రిటర్న్ రివైజ్ చేసుకోవచ్చు. 2 years టైం ఉంటుంది. ఆ లాస్ట్ ఇయర్. సో నువ్వు ఏ ఇయర్ అయితే ట్యాక్స్ 25% చేస్తున్నావో, మన ప్రీవియస్ ఇయర్ ఏంటమ్మా అందరు చెప్పాలి. మన ప్రీవియస్ ఇయర్ ఏంటి? మన ప్రీవియస్ ఇయర్ ఏంటి? మర్చిపో. దీనికి సంబంధించి 2 years బ్యాక్ది రివైజ్ చేయలేవు నువ్వు. మా 2 years బ్యాక్ది రివైజ్ చేయలేవు నువ్వు. దీనికి 2 years బ్యాక్ చెప్పమ్మా. దీనికి ముందు ఇయర్ ఏంటమ్మా? 22, 23. దాని ముందు ఇయర్ ఏంటమ్మా? 21. దీస్ 21, 22 కాంట్ బి రివైజ్డ్. రివైజ్ చేయలేం. సో ఇది రివైజ్ చేసుకోగలం. ఎందుకు? మనకి టైం ఉంటుంది. అసెస్మెంట్ ఇయర్ అయిపోయిన తర్వాత కొంత టైం ఉంటుంది. అది నేను తర్వాత చెప్తాను. ఈ ఇయర్ రివైజ్ చేయగలను. అసలు ఈ ఇయర్ ఇంకా మ్యానిపులేటే చేయగలను. ఇదేం చేయగలను? మ్యానిపులేట్ చేయగలను. ఇది రివైజ్ చేయగలను. బట్ ఇది ఏం చేయలేను కాబట్టి ఆ ఇయర్ టర్న్ ఓవర్ బేస్ తీసుకోమన్నాడు. 2 years బ్యాక్ టర్న్ ఓవర్ బేస్ తీసుకోమన్నాడు సార్. ఈ ఇయర్ ట్యాక్స్ రేట్ డిసైడ్ చేయడానికి 2 years బ్యాక్ టర్న్ ఓవర్ బేసెస్ తీసుకోండి. లాజిక్ ఏంటి సార్? ఈ ఇయర్ టర్న్ ఓవర్ బేసెస్ చెప్తే నువ్వు మ్యానిపులేట్ చేసేస్తావు అకౌంట్స్. లాస్ట్ ఇయర్ చెప్పినా సరే ఇన్కమ్ ట్యాక్స్ రివైజ్ చేస్తావు రిటర్న్, అప్పుడు కూడా అకౌంట్స్ మ్యానిపులేట్ చేస్తావు ఇండైరెక్ట్గా. బట్ ఆ లాస్ట్ ఇయర్ నువ్వు మ్యానిపులేట్ చేయలేవు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫ్రీజ్ అయిపోయింది, చేంజ్ చేయడానికి వీల్లేదు. సో దట్ ఈస్ ద రీజన్ దే హ్యావ్ టేకెన్ turnover as a basis. Which turnover? 2 years back turnover as a basis for the income tax rate. So 2 years back turnover basis this. Kudanamma turnover, total turnover or gross receipts. Manufacturing sector, trading sector అయితే turnover అంటారు. Service sector కి gross receipts అంటారు. So total turnover or gross receipts for the year, financial year 21-22, 2 years back turnover this does not exceeding 400 crores అయితే ట్యాక్స్ రేట్ ఎంతమ్మా? 25%. మరి ఏంటి సార్ 3 సార్లు రాశారు? సర్చార్జ్ సార్ అప్ టు 1 crore ట్యాక్స్ రేట్ 25, కానీ సర్చార్జ్ నిల్లమ్మా. సర్చార్జ్ ఎంత? 0%. 1 crore to 10 crores సర్చార్జ్ ఎంత సార్? 1 crore to 10 crores ఇక్కడ ఉంది చూడండి, 7%. సార్ అబౌట్ 10 crores సర్చార్జ్ ఎంత సార్? 12%. అబౌట్ 10 crores సర్చార్జ్ ఎంత సార్? 12%. సో అబౌట్ 10 crores సర్చార్జ్ ఎంత సార్? 12%. మరి ఆ 4% ఏంటి సార్? 4% ఈజ్ అ సెస్. సార్ వాట్ ఈస్ ద ట్యాక్స్ రేట్ ఆఫ్ ది కంపెనీ హ్యావింగ్ ద టర్న్ ఓవర్ లెస్ దాన్ 400 crores ఫోర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 21-22? సార్
మ్యానిపులేట్ చేయాలనుకుంటే ముందుగానే ప్లాన్ చేసుకొని ఎవ్రీ ఇయర్ మ్యానిపులేట్ చేసుకుంటూ రావచ్చు. బట్ అనౌన్స్ చేసినప్పుడు చేయకుండా ఉండాలి అని చెప్పేసి 2 years బ్యాక్ టర్న్ ఓవర్ తీసుకున్నారు. ఇంకా అరుగులు అలా వస్తూ ఉంది. బట్ ఇప్పుడు అనౌన్స్ చేసేసి 3 years అవుతుంది కాబట్టి అప్పుడుది ప్లాన్ చేసుకున్న ఆ ఇయర్ది ఇప్పుడు ఆ ఇయర్ బేసిస్ కింద వచ్చి ఉంటుంది. అనౌన్స్ చేసింది 21-22లోనే అనౌన్స్ చేసింది. సో సర్లే, ఇంకా మనం లాస్ట్ 2 years మనం మ్యానిపులేట్ చేయలేము. అట్లీస్ట్ ఈ ఇయర్ మ్యానిపులేట్ చేసుకున్నా మనకి 2 years తర్వాత 25% వస్తుంది కదా అని వాళ్ళు చేసి ఉండొచ్చు. అది ఉండొచ్చు మేబీ. బట్ వాళ్ళు ఏదో కంట్రోల్ కోసం పెట్టుకున్నారు కానీ అదేమి ఎలిమినేషన్ ప్రొసీజర్ కాదు. చేయాలనుకుంటే ఎట్లయినా చేయొచ్చు. అది జస్ట్ ఆ బేసెస్ అలా వచ్చింది ఆ రోజుల్లో. అది అలా థింక్ చేసి 2 years బ్యాక్ పెట్టారు అని దాని మీనింగ్. అంతేగాని అది పెట్టారు కాబట్టి కంట్రోల్ ఇంకా చేయలేరు అని కాదు. సో సర్చార్జ్ ఎంత సార్? 7%, 12%. అప్ టు 1 crore సర్చార్జ్ నీల్. 1 crore 1 rupee to 10 crores 7% సర్చార్జ్. అబౌవ్ 10 crores 12% సర్చార్జ్ ప్లస్ 4%. సార్ ఒకవేళ ఫైనాన్షియల్ ఇయర్ 21-22 టర్న్ ఓవర్ 400 crores కంటే ఎక్సీడ్ అయితే ట్యాక్స్ రేట్ ఈస్ 30%. సో అగైన్ అప్ టు 1 crore నీల్, 1 crore to 10 crores సర్చార్జ్ 7%, అబౌవ్ 10 crores 12%. ఇది కామన్. సార్ ఒకవేళ ఫైనాన్షియల్ ఇయర్ 21-22 టర్న్ ఓవర్ 400 crores ఉంది. కరెంట్ ఇయర్ టర్న్ ఓవర్, నేను ఏ ఇయర్ అయితే ట్యాక్స్ కడుతున్నానో ఆ ఇయర్ టర్న్ ఓవర్ 1 crore ఉంది. ఇర్రిలవెంట్. అసలు నువ్వు ఏ ఇయర్కి అయితే ట్యాక్స్ కడుతున్నావో ఆ ఇయర్ టర్న్ ఓవర్ అనేది బేసిస్సే కాదు. ఆ ఇయర్ టర్న్ ఓవర్ చూడొద్దు నువ్వు అసలు. అది 1 crore ఉండొచ్చు, 500 crores ఉండొచ్చు, 600 crores ఉండొచ్చు. నీ ట్యాక్స్ రేట్ డిసైడ్ చేసేది ఫైనాన్షియల్ ఇయర్ 21-22 ఇయర్ టర్న్ ఓవర్ బేస్ చేసుకో. కరెంట్ ఇయర్ టర్న్ ఓవర్ మేబీ 400 crores కంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అది ఇర్రిలవెంట్. చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేది అక్కడే. కరెంట్ ఇయర్ టర్న్ ఓవర్ ఎక్కువ ఉంది, తక్కువ ఉంది సార్, 500 crores ఉంది, 400 crores కంటే ఎక్కువే కదా అంటారు. దట్ ఈస్ నాట్ ద బేసిస్. వాట్ ఈస్ ద బేసిస్ హియర్? ద టర్న్ ఓవర్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ 21-22 ఈస్ ద బేసిస్. సో అది 400 crores ఆర్ బిలో ఉంటే 25% ఈస్ ద ట్యాక్స్ రేట్. 400 crores అబోవ్ ఉంటే 30% ఈస్ ద ట్యాక్స్ రేట్. ఎగ్జాక్ట్లీ 400 crores ఉన్నా సరే ఏంటమ్మా 25%. సార్ మరి సర్చార్జ్ ఎంత సార్? 7%, 12%. అప్ టు 1 crore నీల్, 1 crore to 10 crores 7% ఈస్ ద సర్చార్జ్. అబౌవ్ 10 crores 12% ఈస్ ద సర్చార్జ్. సెస్ యాజ్ యూజువల్ 4%. ఓకేనా? ఒకసారి చదువమ్మా వసుదా, అడుగుదాం నిన్ను, నువ్వు చెప్పాలి ఇప్పుడు. డొమెస్టిక్ కంపెనీ ట్యాక్స్ రేట్స్ చాలా ఇంపార్టెంట్, చదువు. చెప్పమ్మా. ట్యాక్స్ రేట్ ఆఫ్ ఏ లిమిటెడ్ కంపెనీ, ట్యాక్స్ రేట్ ఆఫ్ ఏ లిమిటెడ్ కంపెనీ, టర్న్ ఓవర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 21-22, టర్న్ ఓవర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 23-24, టర్న్ ఓవర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 22-23.
ఓకేనా 200 crores 400 crores 500 crores ట్యాక్స్ రేట్ ఎంత చెప్పాలి ట్యాక్స్ రేట్ ఎంత 30%. హ్మ్? 25%. అదేంటి 30% అన్నావు కదా ఫస్ట్ రాసింది 30% రాసింది. ఆ, ఎంత పర్సెంటేజ్ అమ్మా 25 ఎందుకు 25%? 400 crores కంటే 400 crores కంటే ఎక్సీడ్ అయింది కదా 500 crores 21-22 ఇయర్ చూసుకోవాలి. దిస్ ఈస్ ద బేసిస్ నెక్స్ట్ వన్ టర్న్ ఓవర్ 450 crores 400 crores 300 crores ఇప్పుడు చెప్పమ్మా ఎంత పర్సంటేజ్ 30%. అదేంటి 400 crores కంటే తక్కువ ఉంది కదా 21-22 చూసుకోవాలి. దిస్ ఈస్ ద ఇయర్ బేసిస్ 450 crores ఎక్సీడింగ్ 400 crores సో 30%. 30%. అది టర్న్ ఓవర్ అమ్మ. సర్చార్జ్ అనేది టర్న్ ఓవర్ బేసిసా టోటల్ ఇన్కమ్ బేసిసా సర్చార్జ్ అనేది టోటల్ ఇన్కమ్ బేసిస్. టోటల్ ఇన్కమ్ బేసిస్లో సర్చార్జ్ రేట్ సో 0 to 1 crore 0%. సో 1 crore to 10 crores 7%. అబోవ్ 10 crores 12%. ఈ పర్సంటేజ్ దేని మీద అప్లై చేస్తాం ట్యాక్స్ లయబిలిటీ. నువ్వు ఎస్టర్డే క్లాస్లో డివిడెండ్ ఇన్కమ్ మీద అప్లై చేసావు కాదు కదా ట్యాక్స్ మీద కదా అప్లై చేసేది ఓకేనా ట్యాక్స్ మీద అప్లై చేస్తావు సెస్ ఎంతమ్మా 4%. సో అల్టిమేట్గా అవన్నీ అడ్జస్ట్ చేస్తే నీకు ట్యాక్స్ లయబిలిటీ ఇది ఓవరాల్ స్టోరీ ఏంటిది డొమెస్టిక్ కంపెనీ ట్యాక్స్ 25% 30% డొమెస్టిక్ కంపెనీ ట్యాక్స్ రేట్ అబౌవ్ 400 crores ఉంటే 30%, బిలో 400 crores ఉంటే 25%. ఓకే ట్యాక్స్ రేట్స్ ఫర్ ఫారెన్ కంపెనీ సార్ ఫారెన్ కంపెనీకి ట్యాక్స్ రేట్స్ ఏంటి సో దోస్ కంపెనీస్ విచ్ ఆర్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా సో ఫారెన్ కంపెనీకి సంబంధించి బట్ హ్యావింగ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఇండియా ఏంటి సార్ ఫారెన్ కంపెనీకి సంబంధించి ట్యాక్స్ రేట్ ఎంతమ్మా 40%. టర్న్ ఓవర్తో సంబంధం లేదు సార్ ఏ ఫారెన్ కంపెనీ అయినా సరే 40% ట్యాక్స్ రేట్ పే చేయాల్సిందే ఏ ఫారెన్ కంపెనీ అయినా సరే 40% ట్యాక్స్ రేట్ పే చేయాల్సిందే సర్చార్జ్ ఎలా సార్ అప్ టు 1 crore సర్చార్జ్ 0%. 1 crore to 10 crores సర్చార్జ్ 2%. సో అబోవ్ 10 crores సర్చార్జ్ 5%. సో 0%, 2%, 5%. Sir, what is this 4%? Cess. ఏంటమ్మా 4%? Cess. What is the tax rate for foreign company? Foreign company tax rate ఎంత? 40%. What is the tax rate for foreign company? 40%. 40% is the tax rate for foreign company. Then what is the surcharge rates? చెప్పమ్మా up to 1 crore ఎంత surcharge rate? Nil. 1 crore to 10 crores ఎంతమ్మా 2%. 2%. Above 10 crores ఎంతమ్మా 5%. 5%. ప్లస్ 4%. నువ్వు ఒకటి అబ్జర్వ్ చేయమ్మా డొమెస్టిక్ కంపెనీకి సర్చార్జ్ రేట్స్ చూడు 7%, 12%. ఫారిన్ కంపెనీకి సర్చార్జ్ రేట్స్ చూడు 2%, 5%. ఏది తక్కువ ఉంది సర్చార్జ్ రేట్స్ ఎవరికి తక్కువ అదేంటి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టాలి మనం తక్కువ పెట్టాము అనుకుంటున్నావా మరి ఇక్కడ 30 ట్యాక్స్ రేట్ 40% ఉంది కదా మరి ఇక్కడ 30% కదా మరి అదేంటో నువ్వు చెప్పిన రీజన్ రాంగే కదా మరి ఆలోచించు సార్ ఆల్రెడీ ట్యాక్స్ రేట్ 40% వేశారు సర్చార్జ్ కూడా ఇంకా ఎక్కువ వేస్తే వస్తారమ్మా ఇంకా అటు నుంచి అంటే వెళ్ళిపోతారు రారు ఇంకా ఇన్వెస్టర్ అయ్యారు సో ఆల్రెడీ వీఆర్ కలెక్టింగ్ 40% ట్యాక్స్ అండ్ ఆల్సో వీ కలెక్ట్ ఆ 7% 12% కలెక్ట్ చేసాం అనుకోండమ్మా అందుకని 2.5 ఆల్రెడీ ట్యాక్స్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి 2%, 5% సర్చార్జ్ ఈవెన్ దో అది కూడా ఎక్కువే
అది కూడా చూడమ్మా చాలా ఎక్కువ, అది కూడా 40% ట్యాక్స్ రేట్ విత్ ఇంక్లూడింగ్ 12% సర్చార్జ్ రేట్ అనేది చాలా ఎక్కువ. ఈవెన్ దో దే ఆర్ కమింగ్ టు ఇండియా, ఈవెన్ దో దే ఆర్ డూయింగ్ బిజినెస్ ఇన్ ఇండియా. వై? సో మన ఎవరు డొమినోస్ అవ్వచ్చు, కేఎఫ్సి అవ్వచ్చు, ఈవెన్ దో దే ఆర్ కమింగ్ టు ఇండియా, దే ఆర్ డూయింగ్ బిజినెస్ ఇన్ ఇండియా. వై? అంత హెవీ ట్యాక్స్ రేట్ ఉన్న ఇండియాలోకి వచ్చి ఎందుకు బిజినెస్ చేస్తున్నారు వీళ్ళు? ఏముంటుంది వాళ్ళకి, ఏం మిగిలిద్దమ్మా? వచ్చిన 100 రూపీస్లో 45 రూపీస్ గవర్నమెంట్కి ఇచ్చి రిమైనింగ్ నువ్వు తీసుకెళ్ళంటే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఏం చేయకుండా గవర్నమెంట్కి ఇచ్చేయాలి. హాఫ్ ది అమౌంట్ వీళ్ళు ఇంత కష్టపడి అడ్మినిస్ట్రేషన్ చేసి, బిజినెస్ చేసి, మ్యానుఫ్యాక్చర్ చేసి, అంత కష్టపడి సేల్ చేస్తే ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీ రూపీ ప్రాఫిట్, ఎవ్రీ 100 రూపీస్ ఆఫ్ ప్రాఫిట్ సగం గవర్నమెంట్కి ఇచ్చి వెళ్ళిపోమంటున్నారు. అయినా సరే ఇండియాకి వచ్చి బిజినెస్ చేస్తున్నారు. ఎందుకు? ఎందుకు? ఇండియా అంటే ఇష్టం కాదా? రిలీఫ్ ఏమైనా ఉందా? ఏమీ లేదు రిలీఫ్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమైనా తక్కువగా ఉంటుందా అసలు అస్సలు లేదు. వాళ్ళకి ఇంకా అన్ని రేట్లు ఎక్కువ చెప్పేస్తాం. ద రీజన్ ఈస్ టర్న్ ఓవర్ నానా. అక్కడ యుఎస్లో నువ్వు ఒక మహా అయితే 10 బర్గర్స్ అమ్ముతావు, ఇండియాలో 10 బర్గర్స్ అమ్ముతావా? మిలియన్స్లో అమ్ముతావా బర్గర్స్? అక్కడ ఎక్కువ తింటారు కదా సార్ ఇండియాలో కన్నా. పాపులేషన్. సో ఇండియాలో సేల్ ఎక్కువ ఉంటుంది, పాపులేషన్ అమ్మ ఇండియా పాపులేషన్తో వాళ్ళ పాపులేషన్ కంపేర్ చేయమ్మా. ఎక్కువ ఎంత ఎక్కువ తిన్నా, వాళ్ళు రోజు మొత్తం తిన్నా మనల్ని బీట్ చేయలేరు. మన కేఎఫ్సి, మన డొమినోస్, కేఎఫ్సి మన వాళ్ళ సేలు మనకు ఒక రోజు జరిగే సేల్ వాళ్ళకి 1 మంత్ అలా ఉంటుంది. సో మన వాళ్ళ కన్జంప్షన్, మన ఏదైనా ఏ ప్రోడక్ట్ అయినా సరే ఇండియాలో టర్న్ ఓవర్ ఎక్కువ, అందుకని వాళ్ళు పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే 1 రూపీ వస్తుంది కదా ఇది సేల్ చేస్తే, అంటే అలాంటి 1 రూపీ 1 crore పీపుల్ ఇస్తున్నారు అంటే 1 crore వస్తుంది. అలా ఎక్కువ టర్న్ ఓవర్ వల్ల ఇండియాలో ఎంత ట్యాక్స్ రేట్ ఉన్నా సరే అందరూ ఇండియాలో బిజినెస్ చేయడానికి ఇష్టపడతారు. అన్ని కంపెనీస్ ఇండియాలోకి వచ్చి వాళ్ళ స్టోర్ ఓపెన్ చేస్తాయి. అన్ని కంపెనీస్ ఇండియాలోకి వచ్చి బిజినెస్ చేస్తానికి రెడీగా ఉంటారు, అంత హెవీ ట్యాక్సెస్ అయినా. రీజన్ ఏంటి? నువ్వు ఎంత ట్యాక్స్ అయినా పెట్టుకో, నాకు మిగిలిద్ది. ఎందుకు మిగిలిద్ది సార్ అంటే, ఇన్ ఇండియా టర్న్ ఓవర్ ఈజ్ హై. సో ఎందుకు పీపుల్ ఎక్కువ బై చేస్తారు, వాళ్ళు ఎక్కువ ఫారెన్ ప్రొడక్ట్స్ ఎక్కువ బై చేస్తారు. ఫారెన్ ప్రొడక్ట్ అని కాదు, సో టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుంది, పాపులేషన్ ఎక్కువ కాబట్టి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియా. పాపులేషన్ డిసడ్వాంటేజ్, ఎంత డిసడ్వాంటేజో అంత అడ్వాంటేజ్ ఇండియాకి. అది ఓవరాల్ స్టోరీ. సో వాట్ ఈస్ ద ట్యాక్స్ రేట్ ఫర్ ఫారెన్ కంపెనీ? వాట్ ఈస్ ద ట్యాక్స్ రేట్ ఫర్ ఫారెన్ కంపెనీ? మా ట్యాక్స్ రేట్ ఎంత ఫారెన్ కంపెనీకి? ఫారెన్ కంపెనీ ట్యాక్స్ రేట్ ఎంత ఆలోచిస్తున్నావా? 40%. 40%. సర్చార్జ్ రేట్స్ ఎంత? Up to 1 crore 0, 1 crore to 10 crores 2%, above 10 crores 5%. 5%. ఓకే. సేమ్ డొమెస్టిక్ కంపెనీ ట్యాక్స్ రేట్ ఎంత? 30%. 30%. బిలో Below 400 crores 25%, above 400 crores 30%. సర్చార్జ్ రేట్స్ ఎంత? Up to 1 crore 0%, 1 crore to 10 crores 7%, above 10 crores 12%. 12%. సో ఇది ఆల్రెడీ చెప్పిందే ట్యాక్స్ రేట్స్ ఫర్ హెచ్ఏఎఫ్, ఏఓపి, బిఓఐ, ఏజేపీ. నేను ఎక్కడ చెప్పాను? ఇండివిజువల్స్ దగ్గర చెప్పాను. సో ఏంటమ్మా వీళ్ళ ట్యాక్స్ రేట్స్ ఫర్ హెచ్ఏఎఫ్, ఏఓపి, బిఓఐ, ఏజేపీ ట్యాక్స్ రేట్స్ ఏంటమ్మా? నార్మల్ స్లాబ్ రేట్స్ అంటావు. నార్మల్ స్లాబ్ రేట్స్ చెప్పేసి అమ్మా ఫాస్ట్గా. Up to 2,50,000, 2,50,000 to 5 lakhs 5%, 5 lakhs to 10 lakhs 20%, above 5 lakhs 30%. అంతే. సో నార్మల్ స్లాబ్ రేట్స్ ఆల్రెడీ చెప్పుకున్నదే. జస్ట్ నేను డే బిఫోర్ ఎస్టర్డే క్వశ్చన్ అడిగాను, నువ్వు తప్పు చెప్పావు, ఓన్లీ ఇండివిజువల్సే చెప్పారు అక్కడ, అలా అందరూ స్టూడెంట్స్ మిస్ అవుతారు అక్కడ అని చెప్పేసి మళ్ళీ హైలైట్ చేయడానికి ఇక్కడ కూడా పాయింట్ పెడతాం. సో ట్యాక్స్ రేట్స్ ఫర్ కోఆపరేటివ్ సొసైటీ. ట్యాక్స్ రేట్స్ ఫర్ కోఆపరేటివ్ సొసైటీ. ట్యాక్స్ రేట్స్ ఫర్ కోఆపరేటివ్ సొసైటీ. సార్ ఫస్ట్ 10,000 మీద 10% స్లాబ్ రేట్ అమ్మా. స్లాబ్ రేట్స్ వచ్చేస్తాయి.
ఫస్ట్ 10,000 మీద 10%, నెక్స్ట్ 10,000 మీద 20% స్లాబ్ రేట్, బ్యాలెన్స్ మీద 30%. నువ్వు 1 crore ఉండు, ఇన్కమ్ 20 crores ఉండు, ఎంతైనా ఉండు, ఫస్ట్ 10,000 మీద 10%, నెక్స్ట్ 10,000 మీద 20%, బ్యాలెన్స్ ఎంతైనా ఉండని దాని మీద 30%. సో సర్చార్జ్ 7%, 12%, సేమ్ యాజ్ ఇట్ ఈస్ కంపెనీ లాగే. చెప్పమ్మా కంపెనీస్కి ఎలా చెప్పాం? సో అప్ టు 1 crore 0, సో 1 crore to 10 crore 7%, అబౌవ్ 10 crore 12%, యాజ్ ఇట్ ఈస్ సెస్ కూడా. డొమెస్టిక్ కంపెనీకి ఏదైతే సర్చార్జ్ రేట్స్ అప్లై అవుతాయో సేమ్ ఇక్కడ కూడా అదే లెవెల్స్, సెస్ యాజ్ యూజువల్. సో ట్యాక్స్ రేట్స్ మాత్రం ఏంటి సార్? ఫస్ట్ 10,000 మీద 10%, నెక్స్ట్ 10,000 మీద 20%, బ్యాలెన్స్ మీద 30%. ఫస్ట్ 10,000 మీద 10%, నెక్స్ట్ 10,000 మీద 20%, బ్యాలెన్స్ మీద 30%. చదువమ్మా, చెప్పు ఒకసారి కోఆపరేటివ్ సొసైటీ ట్యాక్స్ రేట్స్ చెప్పు ఒకసారి. ఫస్ట్ 10,000 మీద 10%, నెక్స్ట్ 10,000 మీద 20%, బ్యాలెన్స్ 30%. 30%. సో అది సర్చార్జ్ Surcharge up to 1 crore 0%, 1 crore to 10 crore 7%, about 10 crores 12%. టోటల్ ఇన్కమ్ కదా అది, ఓకేనా? సెస్ 4% యాజ్ యూజువల్. ఇవి ట్యాక్స్ రేట్స్ అమ్మా. వెరీ ఇంపార్టెంట్. ఇదే ఫైనల్ మెయిన్ సిలబస్. అసలు ఫస్ట్ చాప్టర్లో ఏమన్నా ఫైనల్లో స్పెషల్గా వచ్చిందంటే అది ఇదే. ఇంటర్లో లేకుండా ఫైనల్లో వచ్చింది. సపోజ్ ఇది ఇంటర్లో ఉంటుంది బీఎస్సీ, బట్ బీఏఏ, బీఏబీ, బీఏడి, బీఏఈ ఉండవు. వాట్ ఈస్ దిస్ 115? సెక్షన్ 115 ఈజ్ అ మ్యాజికల్ సెక్షన్. ఏదైనా ఆల్టర్నేటివ్ చెప్పడానికి, ఆ జనరల్ రూల్కి ఇది ఎక్సెప్షన్ అని చెప్పడానికి, ఎవరికైనా నువ్వు ఇది ఫాలో అవద్దు, ఇదిగో ఇది ఫాలో అవ్వ సరిపోద్ది అని బుజ్జగించడానికి సెక్షన్ 115 పెట్టుకుంటారు, గవర్నమెంట్ పెట్టుకున్నారు. సో ఏం చెప్పాడు సెక్షన్ 115? ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమ్స్ చెప్పాలని డిసైడ్ అయిపోయింది గవర్నమెంట్. సార్ వాట్ ఈస్ దిస్ ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమే? ఆప్షన్. నేను ఇప్పుడు వరకు ట్యాక్స్ రేట్స్ చెప్పాను కదా, ఇండివిజువల్కి చెప్పాను, ఎఫ్పి, హెచ్యుఎఫ్, బిఓఐ, ఫామ్, కంపెనీ, లోకల్ అథారిటీ, వీళ్ళందరికీ ట్యాక్స్ రేట్స్ చెప్పాను. ఇవి ఫాలో అవ్వు, బట్ నీకు ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తాను, డిస్కౌంటెడ్ ట్యాక్స్ రేట్స్ చెప్తున్నాను. అంటే ట్యాక్స్ రేట్స్ తగ్గిస్తాను నీకు, కండిషన్స్ అప్లైడ్. ఒకవేళ నువ్వు ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఇదిగో నువ్వు తక్కువ ట్యాక్స్ రేట్ కట్టేసి. ఎందుకు సార్ ఇది? కొన్ని కేటగిరీ, ఇప్పుడు కంపెనీస్ అందరి దగ్గర 30% తీసుకుంటే ఆర్ 25% తీసుకుంటే వాళ్ళు గొడవ చేస్తున్నారు, నువ్వు తగ్గిస్తా అన్నావు కదా అని. ఫైన్, నువ్వు గొడవ చేయొద్దు. నువ్వు ఎవరు గొడవ చేసేవాళ్ళు? మ్యానుఫ్యాక్చరింగ్. సరే నీకు తగినట్టు కొన్ని కండిషన్స్ ఫ్రేమ్ చేస్తాను, నువ్వు సాటిస్ఫై చేసేవాడు, అప్పుడు నీకు 22% అనేస్తాను. ఫైన్, వాడు వెళ్ళిపోతాడు ఇది గొడవ చేయకుండా. ఎందుకు? ఎవరు గొడవ చేస్తే వాళ్ళకి వాళ్ళు సాటిస్ఫై లాగా కండిషన్స్ రాసేయడం, వాళ్ళకి తక్కువ ట్యాక్స్ రేట్ చెప్పడం. అలా ట్యాక్స్ రేట్ అనేది అందరికీ తగ్గించకుండా స్పెసిఫిక్ పర్సన్స్కే తగ్గిద్దాం. ఎవరైతే పెయిన్ఫుల్ ఫీల్ అవుతున్నారో ఈ 30%, 25%, వాళ్ళని సపరేట్ చేద్దాం. వాళ్ళని సపరేట్ చేసి అది కూడా వాళ్ళకి 22% అని డైరెక్ట్గా చెప్పొద్దు, ఆప్షన్ లాగా చెప్దాం, కండిషన్స్ చెప్దాం. ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై చేస్తేనే నీకు తక్కువ ట్యాక్స్ రేట్. లేదు అంటే మళ్ళీ నీకు నేను ఏదైతే ఓల్డ్ ట్యాక్సెస్ చెప్పానో అవే అప్లై. అలా ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమే అని కొన్ని ఫ్రేమ్ చేశారు. అంతకుముందు కంపెనీస్కి మాత్రమే ఉండేది ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమే. కొత్తగా 2 years బ్యాక్ ఇండివిజువల్స్ కూడా తీసుకొచ్చాడు ఆప్షన్. అక్కడ హైలైట్ అయింది ఈ కాన్సెప్ట్. అప్పటి వరకు ఈ కాన్సెప్ట్ అసలు ఊరికే చదివే వాళ్ళు వదిలేసేవాళ్ళు. ఎప్పుడైతే కంపెనీస్కే కాదు ఈ ఆప్షన్ అనేది, ట్యాక్స్ రేట్ అనేది, మనం ఇదే కాదు వేరేది కూడా ఫాలో అవ్వచ్చు, మనం ఆ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే తక్కువ ట్యాక్స్ రేట్ ఫాలో అవ్వచ్చు, తీసుకోవచ్చు అనేది అంతకుముందు కంపెనీస్కే ఉండేది. చూడండి అమ్మా, డొమెస్టిక్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, కోఆపరేటివ్ సొసైటీ అంటే కంపెనీకి కోఆపరేటివ్ సొసైటీకి ఉండేది. కొత్తగా యాడ్ చేశాడు యాక్ట్లో 2 years బ్యాక్. ఇండివిజువల్, హెచ్ఎఫ్, ఏఓపి, బిఓఐ, ఏజేపీ అక్కడ పాపులర్ అయిపోయింది. ఎందుకు? కంపెనీస్ పెద్ద పట్టించుకోరు, ఓకే కండిషన్ సాటిస్ఫైడా, తీసుకో తక్కువ రేటు, లేదా ఆ రేట్ పే చేసేసాయి. పెద్ద ఇష్యూ, డిబేటబుల్ ఇష్యూ కాదు, అంటే కూర్చొని మాట్లాడుకునే స్టోరీ కాదు అది. కంపెనీస్ దే హ్యావ్ దేర్ ఓన్ బిజినెస్, దే డూ దేర్ బిజినెస్. బట్ ఒక ఇండివిజువల్ ట్యాక్స్ రేట్ ఇది ఆప్షన్ ఇచ్చాడు, అది కానీ ఇది కానీ చూస్ చేసుకుంటున్నాడంటే చక్కగా
అందరూ కూర్చొని మాట్లాడుకునే టాపిక్ అది. ఆ రోజు బడ్జెట్‌లో వచ్చినప్పుడు టాక్స్ రేట్స్ తగ్గిచ్చేశారు అనగానే అందరూ టాక్స్ రేట్స్ చాలా తగ్గిచ్చేశారు అది ఇది అనిపిస్తుంది. అది ఆల్టర్‌నేటివ్ టాక్స్ రెజ్యూమే. నువ్వు అది సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఆల్టర్‌నేటివ్ టాక్స్ రెజ్యూమేకి రావాలి అంటే నువ్వు కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. కొన్ని సాక్రిఫైస్ చేయాలి. కొన్ని డిడక్షన్స్ సాక్రిఫైస్ చేయాలి. అది వీళ్ళ టాక్స్ రేట్స్ ఒక్కటే చదువుకున్నారు, చూశారు బడ్జెట్లో, హ్యాపీ ఫీల్ అయ్యి అందరు డిస్కషను స్టేటస్లు టాక్స్ రేట్స్ తగ్గించారు, అన్నీ పెట్టేశారు, స్టేటస్లు పెట్టేశారు. పెద్ద పాపులర్ అయిపోయింది ఆ 115 BAC ఆల్టర్నేటివ్ టాక్స్ రెజ్యూమ్ అనేది పెద్ద పాపులర్ అయింది ఆ కాన్సెప్ట్. అప్పటి వరకు ఎవరు తెలియదు ఓహో ఇలాంటిది ఒకటి ఉంటుంది డీటీలో అని. ఇండివిజువల్స్ని తీసుకురాగానే పాపులర్ అయిపోయింది. ఎందుకు వాళ్ళందరూ డిస్కస్ చేస్తారు, స్టేటస్ పెడతారు, సోషల్ మీడియాలో పాపులర్ చేస్తారు. కానీ ఎప్పటి నుంచో ఉంది ఆ 115 BAA BAB ఎప్పటి నుంచో ఉన్నాయి అవి. ఎప్పటి నుంచో అంటే దీనికంటే ముందే. సో వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ 115 BAA. డొమెస్టిక్ కంపెనీకి నేను ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమే ఇద్దాం అంటే ఆప్షన్ ఇద్దాం. వీళ్ళకి ఏం ఆప్షన్ ఇస్తాం? వెరీ సింపుల్. సో ట్యాక్స్ రేట్ 22% చేస్తా. ఇప్పుడు ఎంత ఉంది? 25 ఆర్ 30 ఉంది. నేను 22 ఇచ్చేస్తా. స్పెషల్ ఇన్కమ్స్ స్పెషల్ రేట్స్తోనే ట్యాక్స్ అవుతాయి. మళ్ళీ సార్ స్పెషల్ ఇన్కమ్ నువ్వు చెప్పక్కర్లా, అది ట్యాక్స్ రేట్ ఏదైనా చెప్పారనుకోండి ఆ ట్యాక్స్ రేట్ నార్మల్ ఇన్కమ్కి అప్లై అయ్యేది. స్పెషల్ ఇన్కమ్స్ ఎక్కడొచ్చినా ఎవరికి వచ్చినా అది స్పెషల్ రేట్స్ అప్లై అవుతాయి. స్పెషల్ ఇన్కమ్స్ ఏంటో చెప్పమ్మా వసుదా, టక్క చెప్పు. రికార్డింగ్ వాళ్ళు ఆశ్చర్యపోవాలి, అసలు నువ్వు అంత ఫాస్ట్ చెప్పాలి. ఇప్పుడు స్పెషల్ ఇన్కమ్ Short-term capital gains, 111 years. Long-term capital gain, 112. Long-term capital gain, 112. ట్యాక్స్ రేట్స్ వాళ్ళు చెప్తారంటావా మనమే చెప్పాలా? Long-term capital gain, 112, 20%. Short-term capital gain, 111 years, 15%. Long-term capital gain, 112 years. ఫస్ట్ 1 lakh డిడక్ట్ చేసి రిమైనింగ్ దానికి 10%. క్యాజువల్ ఇన్కమ్, Casual income 30%. అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ 60%. 60%. 60%. ఓకే. సో సార్ ఆ స్పెషల్ ఇన్కమ్స్ ఎట్ ది రేట్ ఆఫ్ స్పెషల్ సర్చార్జ్ 10%, సెస్ ఎంతమ్మా 4%. మా సర్చార్జ్ ఎంత అంటమ్మా 10%. జనరల్లీ కంపెనీస్కి సర్చార్జ్ ఎంతమ్మా చెప్పమ్మా? డొమెస్టిక్ కంపెనీ సర్చార్జ్ ఎంత ఇప్పుడే చెప్పావు? Up to 1 crore, 1 crore to 10 crore, 7%. 10 crores about 12%. సో కానీ ఇక్కడ చూడమ్మా 10%, 4%. అంటే ఎలా చేంజ్ అయినాయి ట్యాక్స్ రేట్స్ చూడు. అంతకుముందు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే, ఓల్డ్ కానీ ఆర్ నార్మల్ ఓల్డ్ ఆర్ నార్మల్ ట్యాక్స్ రెజ్యూమే. సో నార్మల్ ట్యాక్స్ రెజ్యూమే సో ఎలా చేంజ్ అయింది? ఇప్పుడు న్యూ ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమే ఎలా చేంజ్ అయిందో చూద్దాం. సార్ ట్యాక్స్ రేట్ ఎంత ఇక్కడ? ఎయిదర్ 25 కానీ 30 కానీ. ఇక్కడ ఎంత వచ్చేసిందమ్మా? 22కి వచ్చేసింది. సో స్పెషల్ ఇన్కమ్స్ ఇక్కడ స్పెషల్ రేట్స్తో, ఇక్కడ కూడా స్పెషల్ ఇన్కమ్స్ ఎలా అమ్మా? స్పెషల్ రేట్స్, అదేం చేంజ్ లేదు. ఓకేనా సార్? ఇక్కడ సెస్ వచ్చేసేసి 0%, 7%, 12%. సెస్ కాదమ్మా, సర్చార్జ్. ఇక్కడ సర్చార్జ్ వచ్చేసరికి 10%. సో వితౌట్ ఎనీ లిమిట్ ఆ 10%. ఓకే. నెక్స్ట్ సెస్. ఆబ్వియస్లీ సెస్ ఎప్పుడైనా చేంజ్ అయిద్దా? అది చెప్పుకోవటం కూడా వేస్ట్ ప్రతిసారి. 4%. చూసావా ట్యాక్స్ రేట్ తగ్గిపోయింది, డిఫాల్ట్గా 3% తగ్గింది. ఆర్ 30% అప్లై అయినా నీకు అక్కడ ఎంత వస్తుంది? మా 25% వాళ్ళు తీసుకోవటం బెస్ట్ కాదు, ఇది అంత అడ్వైజబుల్ కాదు, ఎందుకంటే కండిషన్స్ చాలా ఉంటాయి. 30% వాళ్ళకి మాత్రం 8% తగ్గినట్టు. సో అది చూద్దాం. సో సర్చార్జ్ కూడా 10% లాక్ అయిపోయింది, 12%కి వెళ్ళట్లేదు చూడమ్మా. సో ఏంటి సార్ ఆ కండిషన్స్ చూద్దాం తర్వాత. సార్ హ్యాపీగా ఇది తీసుకోవచ్చు కదా, నేను 30% వస్తున్నాను, 12% సర్చార్జ్లో ఉన్నాను, నాకు ఇది అడ్వాంటేజ్ కదా, నేను తీసుకుంటే 30 కాస్త 22 అయిపోతుంది, 12% సర్చార్జ్ కాస్త 12 అయిపోతుంది, తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదే కదా హెడ్డింగ్ పెట్టాను ఆల్టర్నేటివ్ అని. కానీ కండిషన్స్ అప్లైడ్, ఆ కండిషన్స్ సాటిస్ఫై చేస్తేనే తీసుకోవాలి, చేసుకోకపోతే తీసుకోలేవు. కండిషన్స్
ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైయింగ్ ద కండిషన్స్ యూ కాంట్ టేక్ దిస్ 115 BAA. అవి ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 115 BAB. 115 BAB సార్ న్యూ డొమెస్టిక్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సార్ BAA ఎవరికి అప్లై అవుతుంది? ఎనీ డొమెస్టిక్ కంపెనీ. BAB ఎవరికి అప్లై అవుతుంది? సార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి మాత్రమే అప్లై అవుతుంది. సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ కంపెనీ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ? సార్ ఇక్కడ డొమెస్టిక్ కంపెనీ అంటే అది ఓల్డ్ అవ్వచ్చు, ట్రేడింగ్ కూడా అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎనీ కంపెనీ. సో ఫారెన్ కంపెనీ కాకూడదు, డొమెస్టిక్ అవ్వాలి. సార్ మరి ఇక్కడ BAB అప్లై అవ్వాలంటే అది న్యూ అవి ఉండాలి, న్యూగా స్టార్ట్ చేసి ఉండాలి. అంటే 2019లో ఆఫ్టర్ 2019 రిజిస్టర్ అయి ఉండాలి న్యూగా. సో బిఫోర్ 2024 ఈ గ్యాప్లోనే అది ఫామ్ అయి ఉండాలి. అది ఏదో రీఆర్గనైజ్ చేస్తే వచ్చింది అయి ఉండకూడదు, న్యూగా పెట్టిన కంపెనీ అయి ఉండాలి. అండ్ దట్టు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయి ఉండాలి. న్యూ అవ్వాలి, మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలి, అది కూడా 2019 to 2024 వచ్చి ఉండాలి. అది అప్పుడు ట్యాక్స్ రేట్ ఎంత అయిపోద్ది సార్? 15%. బిజినెస్ సంబంధించి పీజీబీపీ 15%. సార్ పీజీబీపీ కాకుండా హౌస్ ప్రాపర్టీ కానీ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కానీ ఉందా సార్? వేరేది ఈ హెడ్ కాకుండా వేరే హెడ్ ఉందా? ఎస్ సార్ ఉంది, 22%. ఓన్లీ పీజీబీపీ 15%. ఆబ్వియస్లీ పీజీబీపీ ఉంటుంది కదా, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే ఎక్కువ, అంటే ట్యాక్స్ రేట్ 15% అని చెప్పేసుకోవచ్చు. కానీ వాళ్ళకి హౌస్ ప్రాపర్టీ వేరేది కూడా ఉంటే దాని మీద కూడా 15% వేస్తారేమో అని చెప్పేసి అది ఇక్కడ 22 చెప్పాను. స్పెషల్ ఇన్కమ్స్ అట్ స్పెషల్ రేట్స్. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ నాన్ డిప్రిషియబుల్ అసెట్ 22%. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ నాన్ డిప్రిషియబుల్ అసెట్, జనరల్లీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏదైతే ఉంటుందో జనరల్లీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నార్మల్ స్లాబ్ రేట్స్ అప్లై అవుతాయి అమ్మా. ఇక్కడ నార్మల్ రేట్ ఎంత అప్లై అవుతుంది సార్? నార్మల్ రేటు అంటే సో జనరల్లీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ డిప్రిషియబుల్ అసెట్స్ అంటే బిజినెస్ ఇన్కమ్ కిందే వస్తుంది, 15% వచ్చేస్తుంది, అది పీజీబీపీలో వస్తుంది. సో ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే నార్మల్ ఇన్కమ్లో వచ్చేస్తుంది 22. అది మళ్ళీ స్పెషల్గా నువ్వు చెప్పక్కర్లా. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నార్మల్ అనేది స్పెషల్ ఇన్కమా నార్మల్ ఇన్కమా? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నార్మల్ స్పెషల్ ఇన్కమా నార్మల్ ఇన్కమా? నార్మల్ ఇన్కమ్. సో ఎలాగో చెప్పాడు పీజీబీపీ కాకుండా రిమైనింగ్ నార్మల్ ఇన్కమ్ 22% అని, మళ్ళీ దాన్ని ఏం హైలైట్ చేయక్కర్లేదు, బట్ చేస్తాడు. ఓన్లీ బిజినెస్ ఇన్కమే 15%. సో మీరు రిమైనింగ్ నార్మల్ ఇన్కమ్స్ అన్ని 22%, స్పెషల్ ఇన్కమ్స్ అన్ని స్పెషల్ రేట్స్. ఏంటి అక్కడ? కానీ ఎందుకు అలా చెప్పాడు సార్? సార్ ఇక్కడ డిఫరెన్స్ ఉంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ డిప్రిషియబుల్ అసెట్స్ మాత్రమే 15%. ఈవెన్ దో ఇట్ ఈస్ ద నార్మల్ ఇన్కమ్, ఒకవేళ అది డిప్రిషియబుల్ అసెట్ అయితే 15% తీసుకో. జనరల్లీ ఎంత అప్లై కావాలి అక్కడ? బిజినెస్ ఇన్కమ్ కాకుండా నార్మల్ ఇన్కమ్కి. సార్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది పీజీబీపీ హెడ్లో వెళ్ళదు, క్యాపిటల్ గెయిన్ హెడ్లోకి వెళ్తుంది. అది 22 వచ్చేయాలి అక్కడ, ఎందుకంటే అది స్పెషల్ ఇన్కమ్ కాదు, క్యాపిటల్ గెయిన్ హెడ్ అయినా సరే 22 వచ్చేయాలి. కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ డిప్రిషియబుల్ అసెట్స్ ఏమన్నా సేల్ చేస్తే అది 15% తీసుకో, ఈవెన్ దో దట్ ఈస్ నాట్ పీజీబీపీ హెడ్. అది పీజీబీపీ హెడ్ కాకపోయినా సరే. అది వాడి క్లారిఫికేషన్ అంతే. అది ఒకటమ్మా, ఈవెన్ పీజీబీపీ హెడ్ మాత్రమే 15%, బట్ ఒకే ఒక ఎక్సెప్షన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ డిప్రిషియబుల్ అసెట్, దానికి కూడా 15% తీసుకో. రిమైనింగ్ నార్మల్ ఇన్కమ్కి 22% తీసుకో. స్పెషల్ ఇన్కమ్స్కి స్పెషల్ రేట్స్ చేసేయి. సెస్ సర్చార్జ్ 10%, సెస్ 4%. ఎక్సెస్ ప్రాఫిట్ అంటే ఏంటి సార్ అంటే నువ్వు బుక్స్లో డిస్క్లోజ్ చేయకుండా అసెసింగ్ ఆఫీసర్ వచ్చి ఎడిషనల్గా కనిపెట్టిన ప్రాఫిట్నే ఎక్సెస్ ప్రాఫిట్ అంటారు. సో దాని మీద 30%. అంటే నువ్వు కావాలని మ్యానిపులేట్ చేస్తే ఎక్సెస్ ప్రాఫిట్ ఏదైనా అసెసింగ్ ఆఫీసర్ యాడ్ బ్యాక్ చేస్తే నీ రిటర్న్లో, అప్పుడు నీకు డిస్కౌంట్ రేట్ అప్లై కాదు, 30% అప్లై అవుతుంది. నువ్వు జెన్యున్గా చూపిస్తే ఓకే 15%, జెన్యున్గా చూపించకపోకుండా అసెసింగ్ ఆఫీసర్ కనిపెట్టినప్పుడు నువ్వు ఓకే చేసావు, మర్చిపోయాను సార్ ఏదో చెప్పి, 30% డిస్కౌంట్ రేట్ అప్లై కాదు. అగైన్ సార్ 115 BAB is applicable to new company and it's a domestic company and it's a manufacturing company starting from 2019 to 2024 and the tax rate is 15% if it is a PGBP అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్కమ్ సంబంధించి. పీజీబీపీలో కూడా చాలా బిజినెసెస్ ఉంటే ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్కమ్ సంబంధించి తీసుకో 15%. సో నీ రిమైనింగ్ నార్మల్ ఇన్కమ్కి 22% తీసుకో, బట్ అక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ డిప్రిషియబుల్ అసెట్ అయితే అది 15% తీసుకో. సో స్పెషల్ ఇన్కమ్స్ అట్ స్పెషల్ రేట్స్.
బట్ ఒక ఎక్సెస్ ప్రాఫిట్ ఏదైనా అసెసింగ్ ఆఫీసర్ ఫైండ్ అవుట్ చేస్తే 30% డిస్కౌంట్ రేట్స్ అప్లై కావు. సర్చార్జ్ వచ్చేసి 10%, సెస్ 4% ఓవరాల్గా. సార్ డీటెయిల్ కండిషన్స్ అప్లైడ్ సార్. మన కండిషన్స్ ఇదిగో నెక్స్ట్ అదే చాలా ఉంటాయి కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తేనే 15%. కానీ అది నేను సింపుల్ చార్ట్లో వేసేసాను, ఓన్లీ టాక్స్ రేట్స్ గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అని. నెక్స్ట్ 115 BAC, ఇది ఎవరికి అప్లై అయ్యింది సార్? ఇదే పాపులర్ అయింది బాగా. ఇండివిజువల్, HUF, AOP, BOI, AJP. సో ట్యాక్స్ రేట్స్ అప్ టు 2,50,000 నిల్, 2,50,000 to 5 lakhs 5%, 5 lakhs to 10 lakhs 20%, అబౌవ్ 10 lakhs 30%. అది చాలా ఉన్నాయి కదా. వాటి బదులు నువ్వు ఇదిగో ఈ ట్యాక్స్ రేట్స్ కూడా, రిడ్యూస్డ్ ట్యాక్స్ రేట్స్ కూడా ఫాలో అవ్వచ్చు. కండిషన్స్ అప్లైడ్, నువ్వు కొన్ని సాక్రిఫైజెస్ చేయాలి. అవేంటి అనేది తర్వాత చూద్దాం. సో అప్ టు 3 lakh నిల్, 3 lakh to 6 lakh 5%, 6 lakhs to 9 lakhs 10%, 9 lakhs to 12 lakhs 15%, 12 lakhs to 15 lakhs 20%, అబౌవ్ 15 lakhs 30%. 3 lakhs గ్యాప్ ఉంటుంది, 5% ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది, 25% ఉండదు, డైరెక్ట్ 30%. అలా షార్ట్కట్లో గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఈ 3 వరకు చదవమ్మా, అడుగుతాను నేను. ఈ 3 వరకు చదవాలి. 115 BAA, 115 BAB, 115 BAC. డొమెస్టిక్ కంపెనీ, ఎనీ డొమెస్టిక్ కంపెనీ, న్యూ డొమెస్టిక్ కంపెనీ. BAB అంటే న్యూ డొమెస్టిక్ కంపెనీ విచ్ ఈస్ అ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ 2019 to 2024, 15%. అండ్ 115 BAC is for individuals. tax rates అది 3 lakhs డిఫరెన్స్తో 5% ఇంక్రీజ్ చేయాలి, బట్ 25% ఉండదు. ఫస్ట్ BAA, BAB, BAC ఈ రెండు చూడండి, 3 చాలు. BAA, BAB, BAC, 115 BAA, BAB, BAC. సార్ నా నెట్ పోయింది సార్, ఏం చెప్పారు ఇప్పుడు? అవునా, అలా చెప్పాను. ఎక్కడి వరకు విన్నావు? ఈ రేట్ ఎక్సెస్ ప్రాఫిట్ వరకు విన్నాను సార్. ఎక్సెస్ ప్రాఫిట్ అంటే ఏంటి అంటే, నువ్వు రిటర్న్లో చూపించలేదు, అసెసింగ్ ఆఫీసర్ కనిపెట్టి యాడ్ చేశాడు రిటర్న్ వేసిన తర్వాత, దాన్నే ఎక్సెస్ ప్రాఫిట్. నువ్వు రిటర్న్గా జెన్యున్గా చూపిస్తుంటే అది ఎక్సెస్ ప్రాఫిట్కి డిస్కౌంట్ రేట్లు అప్లై కావు అనమాట, 30% అప్లై అవుతుంది. ఓకేనా? అసలు ఎవరికి అప్లై అవుతుంది? BAB న్యూ డొమెస్టిక్ కంపెనీ అవ్వాలి, మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలి, అండ్ నువ్వు డొమెస్టిక్ అవ్వాలి, న్యూ అవ్వాలి, మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలి. 2019 నుంచి 2024 లోపు స్టార్ట్ అయి ఉండాలి. న్యూగా ఏదో స్ప్లిట్ అయ్యి వచ్చిన బిజినెస్ అవ్వకూడదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ పేరు మార్చి, బోర్డు మార్చి చూపించకూడదు ఈ సెక్షన్ కోసం. ఎందుకు అలా చేస్తారు? 15% వచ్చేస్తారు ట్యాక్స్ రేట్. ఓన్లీ PGBP హెడ్లో మాత్రమే 15%, అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే. సో 15%. సార్ రిమైనింగ్ నార్మల్ ఇన్కమ్ అంతా ఎంత పర్సెంటేజ్ అమ్మా? రిమైనింగ్ నార్మల్ ఇన్కమ్ ఎంత పర్సెంటేజ్? మళ్ళీ నెట్ పోయిందా? రిమైనింగ్ నార్మల్ ఇన్కమ్ ఎంత పర్సెంటేజ్? PGBP మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్కమ్ మీద ఎంత పర్సెంటేజ్? 15%. రిమైనింగ్ నార్మల్ ఇన్కమ్ మీద ఎంత పర్సెంటేజ్? రిమైనింగ్ నార్మల్ ఇన్కమ్ అంటే ఏమొచ్చు? అదర్ హెడ్స్, హౌస్ ప్రాపర్టీ, అదర్ సోర్సెస్, క్యాపిటల్ గెయిన్. సో క్యాపిటల్ గెయిన్లో మొత్తం స్పెషల్ ఇన్కమ్సే, ఒకటే నార్మల్ ఇన్కమ్ క్యాపిటల్ గెయిన్లో. ఏంటమ్మా అది? క్యాపిటల్ గెయిన్ హెడ్లో 4 ఇన్కమ్సే ఉంటాయి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్. నార్మల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, నార్మల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్. ఇలా 4 ఇన్కమ్సే ఉంటాయి. వాటిలో ఒకటే నార్మల్ ఇన్కమ్. ఏంటది? మిగతా అన్ని స్పెషలే. షార్ట్ టర్మ్ క్యాపిటల్ నార్మల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో ఓన్లీ PGBP హెడ్కి ఎంత పర్సెంటేజ్ అమ్మా? ఇది 15%. ఈ BAB తీసుకుంటే రిమైనింగ్ నార్మల్ ఇన్కమ్ అంటే అదర్ హెడ్స్ ఎంత పర్సెంటేజ్ అంట? 22%. కానీ అదర్ హెడ్స్లో క్యాపిటల్ గెయిన్, స్పెషల్ ఇన్కమ్స్ అయితే స్పెషల్ రేట్స్ అమ్మా. స్పెషల్ ఇన్కమ్స్ అండ్ స్పెషల్ రేట్స్. బట్ అదర్ హెడ్స్లో స్పెషల్ ఇన్కమ్ అయితే స్పెషల్ రేటు, నార్మల్ ఇన్కమ్ అయితే 22%, PGBP కాకుండా అదర్ హెడ్స్. కానీ ఒక్క పర్టికులర్ నార్మల్ ఇన్కమ్ మాత్రం నువ్వు సో ఏం చేయాలి అంట? 15% వెయ్యి. ఏది? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ డిప్రిషియబుల్ అసెట్స్.
అన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఈజ్ అ నార్మల్ ఇన్కమ్, స్పెషల్ ఇన్కమ్ కాదు. స్పెషల్ ఇన్కమ్ అయితే స్పెషల్ రేట్ అప్లై అవుతుంది. నార్మల్ ఇన్కమ్ కాబట్టి జనరల్లీ దీనికి ఏ రేట్ అప్లై కావాలి? 22%. మా పీజీబీపీ హెడ్ కాకుండా రిమైనింగ్ నార్మల్ ఇన్కమ్కి 22% అప్లై కావాలి. స్పెషల్ ఇన్కమ్ అయితే స్పెషల్ రేట్స్. బట్ 22% కాదు, ఎక్సెప్షన్ 15% అప్లై చేయి ఏ నార్మల్ ఇన్కమ్కి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ డిప్రిషియబుల్ అసెట్స్ అయితే. అది ఒకటే ఎక్సెప్షన్. అది కాకుండా మిగతా అన్నిటికీ 22%. డిప్రిషియబుల్ అసెట్ సేల్ చేసినప్పుడు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చినప్పుడు అది నార్మల్ ఇన్కమే, పీజీబీపీ హెడ్ కాదు. సో 22% అప్లై అవ్వాలి, కానీ 15% తీసుకో ఎక్సెప్షన్. అదొక్కటే ఎక్సెప్షన్. రిమైనింగ్ అన్నిటికీ 22%, రిమైనింగ్ నార్మల్ ఇన్కమ్స్. పీజీబీపీ ఇన్కమ్కి 15%, స్పెషల్ ఇన్కమ్స్కి స్పెషల్ రేట్స్. ఈ ఎక్సెస్ ప్రాఫిట్ అంటే ఏంటి సార్? మీరు రిటర్న్లో చూపించిన దానికంటే అసెసింగ్ ఆఫీసర్ ఏదైనా ఎడిషన్ చేస్తే సో దాన్ని ఎక్సెస్ ప్రాఫిట్ అంటారు. దాని మీద మాత్రం డిస్కౌంట్ రేట్ అప్లై కాదు, 30%. ఓకేనా? మా బిఏబి అగైన్, బిఏబి ఎవరికి అప్లై అవుతుంది? న్యూ కంపెనీ అవ్వాలి, డొమెస్టిక్ కంపెనీ అవ్వాలి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అవ్వాలి. ఎప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? 2019, 1/10/2019 నుంచి 31st March 2024 వరకు ఈ లోపలే అది న్యూగా ఫామ్ అయి ఉండాలి. వీళ్ళకి ట్యాక్స్ రేట్ ఎంత అవుతుందమ్మా? పీజీబీపీ హెడ్లో ఉన్న ఇన్కమ్కి ట్యాక్స్ రేట్ ఎంత వస్తుంది? 15%. అదర్ హెడ్స్కి సంబంధించి ఎంత వస్తుంది? 22%. స్పెషల్ ట్యాక్స్ రేట్స్, స్పెషల్ రేట్స్, స్పెషల్ ఇన్కమ్స్, స్పెషల్ రేట్స్, అది చెప్పక్కర్లా స్పెసిఫిక్గా. బట్ ఇక్కడ అదర్ హెడ్స్కి సంబంధించి 22% అన్నావు కదా. బట్ క్యాపిటల్ గెయిన్లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటుంది, అది నార్మల్ ఇన్కమే, స్పెషల్ ఇన్కమ్ కాదు. అక్కడ కూడా 22% రావాలి. కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ డిప్రిషియబుల్ అసెట్ ఎక్సెప్షన్, అక్కడ 22 రావాలి, కానీ 15 తీసుకో. సో ఎక్సెస్ ప్రాఫిట్ మీద 30%, సర్చార్జ్ 10%, సెస్ 4%. ఓకేనా? బిఏబి అయిపోయిందా? నెక్స్ట్ 115 బిఏసి. 115 బిఏసి ఎవరికి అప్లికబుల్ సార్? 115 బిఏసి అనేది ఎవరికి అప్లికబుల్? ఇండివిజువల్, హెచ్ఏఎఫ్, ఏఓపి, బివై, ఏజేపి. సార్ వీళ్ళకి ట్యాక్స్ రేట్ ఎంత సార్ నార్మల్గా? అప్ టు 2,50,000 నిల్, 2,50,000 to 5 lakhs. ఎంతమ్మా? 5%. 5 lakhs to 10 lakhs 10%. అబౌవ్ 10 lakhs, 5 lakhs to 10 lakhs ఎంత? 20%. మరి మాట్లాడవే. 20%. అబౌవ్ 10 lakhs ఎంత? 30%. 30%. సో ఇవి కాకుండా సార్ నువ్వు ఇది ఫాలో అవ్వు, బట్ నేను ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రేట్స్ కూడా చెప్తాను. నువ్వు ఇవి కూడా తీసుకోవచ్చు, ఇవి తక్కువ ఉంటాయి, కానీ నువ్వు కొన్ని సాక్రిఫైస్ చేయాలి డిడక్షన్స్. సో నీకు ఆ డిడక్షన్స్ లేవు అంటే ఇక డైరెక్ట్గా ఇటు వచ్చేసేసాయి. సో ఏంటి ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రేట్స్ ఏంటి సార్ అంటే, సో అప్ టు 3 lakhs నిల్, 3 lakhs to 6 lakhs 5%, 6 lakhs to 9 lakhs 10%, 9 to 12 lakhs ఎంతమ్మా? 15%, 12 to 15 lakhs 20%, అబౌవ్ 15 lakhs 30%. నువ్వు అబ్జర్వ్ చేయమ్మా, 3 lakhs ఇంక్రీజ్ అవుతుంది స్లాబ్కి. స్లాబ్కి ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 3 lakhs ఇంక్రీజ్ అవుతుంది. పర్సంటేజ్ కూడా 5% ఇంక్రీజ్ అవుతుంది. 5% ఇంక్రీజ్ అవుతుంది. బట్ 25% ఈజ్ నాట్ దేర్, బీ కేర్ఫుల్. సో అగైన్ up to 3 lakhs nil, 3 lakhs to 6 lakhs 5%, 6 lakhs to 9 lakhs 10%, 9 lakhs to 12 lakhs 15%, 12 lakhs to 15 lakhs 20%, above 15 lakhs 30%. నువ్వు అబ్జర్వ్ చేయి, ట్యాక్స్ రేట్స్ తక్కువ ఉన్నాయి చూడమ్మా. 5 ఉంది, 10 ఉంది, 15 ఉంది. అక్కడ ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమ్లో ఎలాగా 5 నుంచి 20కి జంప్ అయిపోయింది, 20 నుంచి 30కి జంప్ అయిపోయింది. ఇక్కడ అలా కాదు. సో ట్యాక్స్ రేట్స్ ఎక్కడ తక్కువ ఉంది? ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమేలోనా, ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రిజ్యూమేనా? ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రిజ్యూమే తక్కువ ఉంది. కానీ ఈ తక్కువ అని చెప్పేసి నువ్వు ఆనందపడిపోయి ఇవి సెలెక్ట్ చేసుకుంటే కుదరదు. కండిషన్స్ అప్లైడ్, కొన్ని సాక్రిఫైస్ చేయాలి, కొన్ని ఎగ్జంప్షన్స్, కొన్ని డిడక్షన్స్ సాక్రిఫైస్ చేయాలి. ఆ ఎగ్జంప్షన్స్, ఆ డిడక్షన్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటారంటే అందరికీ ఉంటాయి ఆ ఎగ్జంప్షన్స్, డిడక్షన్స్. అవి తీసేసిన తర్వాత నువ్వు టోటల్ ఇన్కమ్ చూస్తే దాని మీద ఓల్డ్ ట్యాక్స్ రేట్స్ అప్లై చేస్తావు. ఇక్కడేమో అవి రెడ్యూస్ చేయకుండా టోటల్ ఇన్కమ్ మీద ఈ ట్యాక్స్ రేట్స్ అప్లై చేస్తావు. చాలామందికి ఆ ఎగ్జామ్షన్స్, డిడక్షన్స్ ఉన్న వాళ్ళకి సో నువ్వు అవి సాక్రిఫైస్ చేసి వచ్చి తక్కువ ట్యాక్స్ రేట్స్ అప్లై చేస్తే నువ్వు ఇంకా ట్యాక్స్ ఎక్కువ వస్తుంది పాత దాంతో కంపేర్ చేస్తే. ఎందుకు? అక్కడ డిడక్షన్స్ అవన్నీ తీసేయగా నువ్వు ట్యాక్స్ రేట్ అప్లై చేస్తావు. ఈవెన్ దో ట్యాక్స్ రేట్ ఎక్కువ ఉన్నా సరే ట్యాక్స్ తక్కువ వస్తుంది. బట్ మాలాంటి వాళ్ళు ఉంటారు, మాకేం ఎగ్జామ్షన్స్, డిడక్షన్స్ ఏమి ఉండవు కదమ్మా, సెల్ఫ్ ఎంప్లాయిడ్.
సో మాకైతే ఇది బాగుంటుంది ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రేట్, ఎందుకంటే ఉండవు అసలు ఎగ్జామ్షన్స్ డిడక్షన్స్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కాబట్టి. దెన్ వీ కెన్ టేక్ దిస్. వెరీ రేర్ పీపుల్ లైక్ అస్. Most of the employed people will take the old tax regime, even though tax rates are high. But in old tax regime, you can claim exemptions and deductions. But in new tax regime or alternative tax regime, you can't claim that exemptions, deductions. అవి రెడ్యూస్ చేయకుండా ఈ ట్యాక్స్ రేట్స్ అప్లై చేయాలి. గవర్నమెంట్ ఏం పిచ్చోళ్ళు కాదు కదా. ఇవి మాత్రం చదువమ్మా 1 2 3. సో ఏంటమ్మా ఫస్ట్ సెక్షన్ ఏంటి? సెక్షన్ 115 BAA. Second one 115 BAB. Third one 115 BAC. 115 BAA ఎవరికి అప్లై అవుతుంది? డొమెస్టిక్ కంపెనీ, ఎనీ డొమెస్టిక్ కంపెనీ, న్యూ ఆర్ ఓల్డ్. ట్యాక్స్ రేట్ ఎంత? 22%. 115 BAB ఎవరికి అప్లై అవుతుంది? న్యూ డొమెస్టిక్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ విచ్ హ్యాస్ స్టార్టెడ్ ఫ్రమ్ 2010 2019 to 31st March 2024. Tax rate is 15%. 22 is there. Also we have a special income, a special rate at Chapakarla inka. 115 BAC is for individuals, HOA, BAO, PBY, AJP, and we have that slab rates 3 lakhs difference and 5% increase, 25% ఉండదు. ఈ మూడు చదువమ్మా టక్క చెప్పాలి. రికార్డింగ్ వాళ్ళు షాక్ అవ్వాలి, అప్పుడే ఎలా నేర్చేసుకుంది ఈ అమ్మాయి అని షాక్ అవ్వాలి వాళ్ళు. Okay, sir. చెప్పమ్మా చూడకుండా. BAA Domestic company. ట్యాక్స్ రేట్. ఓకే అన్నావు, నెట్ పోయిందా? ఓకే ఫైన్. సో మా నెట్ పోయింది, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ అడుగుతాలే నేను. నెక్స్ట్ 115 BAD. 115 BAD. 115 BAD అంటే ఏంటమ్మా? రెసిడెంట్ పోతుంది సార్. అదే చూస్తున్నా నేను. వర్షం పడుతుందమ్మా. సరే ఫాస్ట్గా చెప్పే, నెట్ పోయారు మళ్ళీ పోయేలోపు చెప్పేసే. BAA ఎవరికి అప్లికబుల్? డొమెస్టిక్ కంపెనీ. ట్యాక్స్ రేట్ 22%. స్పెషల్ ఇన్కమ్ సెట్. Special rates. స్పెషల్ రేట్స్. సో నెక్స్ట్ వన్ సర్చార్జ్ 10%. 10%. 4%. BAB ఎవరికి అప్లికబుల్? New domestic and manufacturing company. Domestic manufacturing company starting from 1/10/2019 to 31st March 2024. Tax rate. PGBP manufacturing income 15%. Rest of the income 22%, except on short-term depreciable assets. అది మాత్రం 15%. Okay. Special income set, special rates, and Special income is special rates. excess income profit for 30%. 30%. Surcharge 10%, cess 4%. Says 4%. BAC individuals, HF, AOP, BOI, AJP. Alternative. Up to 3 lakhs nil, 3 lakhs to 6 lakhs 5%, 6 lakhs to 9 lakhs 10%, 9 lakhs to 12 lakhs 15%, 12 lakhs to 15 lakhs 20%, above 15 lakhs 30%. Above 15 lakhs 30%. Right. Next one 115 BAD. 115 BAD. 115 BAD and 115 BAE. రెసిడెన్షియల్ కోఆపరేటివ్ సొసైటీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. మనం అబ్జర్వ్ చేయి, అక్కడ డొమెస్టిక్ కంపెనీ, న్యూ డొమెస్టిక్ కంపెనీ, న్యూ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇక్కడ చూడమ్మా, కోఆపరేటివ్ సొసైటీ, మ్యానుఫ్యాక్చరింగ్ రెసిడెంట్ కోఆపరేటివ్ సొసైటీ. సేమ్ BAA రిఫ్లెక్షన్ BAD, BAB రిఫ్లెక్షన్ BAE.
కాకపోతే అక్కడ కంపెనీ వచ్చింది, ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీ వచ్చింది, అంతే డిఫరెన్స్. అక్కడ కంపెనీ వచ్చింది. ట్యాక్స్ రేట్స్ కూడా చూడమ్మా, ట్యాక్స్ రేట్ ఎంత, ఇక్కడ 22%, ఇక్కడ ఎంతమ్మా 15%. 15%. సింపుల్. అక్కడ కంపెనీ బదులు ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీ వచ్చింది అంతే. అక్కడ డొమెస్టిక్ కంపెనీ అన్నాడు, ఇక్కడ రెసిడెన్షియల్ కోఆపరేటివ్ సొసైటీ అన్నాడు. అక్కడ న్యూ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నాడు, ఇక్కడ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ రెసిడెన్షియల్ కోఆపరేటివ్ సొసైటీ అన్నాడు. కాకపోతే అక్కడ 2019, కానీ ఇక్కడ ఎంతమ్మా 1/4/2023 నుంచి 31st March 2024. బిఏఈ కొత్తగా వచ్చింది, ఓకేనా. సో బిఏఈ కొత్తగా వచ్చింది 1/4/2000, మన ప్రీవియస్ ఇయర్ నుంచి అప్లికబుల్ బిఏఈ. కానీ అక్కడ ఏం కొత్తగా ఏం లేదు, ఆ బిఏబీనే రిఫ్లెక్ట్ చేశాడు, కొంచెం కండిషన్స్ చేంజ్ చేసి. అక్కడ కంపెనీ అన్నాడు, ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీ. సో కోఆపరేటివ్ సొసైటీకి కూడా పెట్టాడు. అది ఓవరాల్ సినారియో. సో వెరీ ఇంపార్టెంట్ అమ్మా, వీటిని ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం, వెరీ డీటెయిల్డ్గా. బిఏఏ ఆల్రెడీ చెప్పుకున్నది, రివైజ్ చేసాము ఆల్రెడీ. ఒక మ్యాప్ వచ్చింది మన బ్రెయిన్లో. ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమ్స్ ఏముంటాయి? 115 బిఏఏ ఫర్ డొమెస్టిక్ కంపెనీ, 115 బిఏబి ఫర్ న్యూ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, 115 బిఏసి ఫర్ ఇండివిజువల్స్ హెచ్యుఎఫ్ అండ్ ఏఓబిబివై, 115 బిఏడి ఫర్ రెసిడెంట్ కోఆపరేటివ్ సొసైటీ, 115 బిఏఈ ఫర్ న్యూ రెసిడెంట్ కోఆపరేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ సొసైటీ. సో 115 BAA is for domestic company. Tax rate ఎంతమ్మా domestic company 115 BAA? 22%. Surcharge 10%. Special incomes at special rates. And so cess is a 4%. Special incomes at special rates. Cess is a 4%. Surcharge 10%. MAT, సార్ ఫస్ట్ నువ్వు సాక్రిఫైస్ చేయాల్సింది ఈ పర్టికులర్ సెక్షన్ తీసుకోవాలంటే MAT. నీకు ఇంకా అవ్వలేదు MAT. సరే, ఈ పర్టికులర్ సెక్షన్స్ డీటెయిల్ క్లారిటీ రావాలి అంటే నువ్వు మొత్తం సిలబస్ అయిన తర్వాత వచ్చి ఇవి చూడాలి. బట్ నేను చెప్తాను, ఒకసారి చూసుకుంటూ వెళ్దాం మనకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్ నాలెడ్జ్ ఉంటుంది ఉంది కదమ్మా, ఇంటర్మీడియట్ DT నాలెడ్జ్ ఉంది కదా నీకు? ఉంది కదా? ఓకే, డన్. అడుగుతాను, చెప్తూ ఉండమ్మా. సో సరే, MAT ఏఎంటి అమ్మా, ఏఎంటి ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్, MAT మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ డిఫరెన్స్ ఏంటి? ఏ అటు వెళ్ళి ఇటు వచ్చింది అంతే కదా? మరి ఉందన్నావు, మీకు సిలబస్లో ఉంది కదా ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్. ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్ ఈజ్ ఫర్ కంపెనీస్, MAT. సో మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ ఈజ్ ఫర్ కంపెనీస్ అమ్మా. AMT ఈజ్ ఫర్ ఇండివిజువల్స్. ఏం లేదు, నువ్వు లాసెస్ వచ్చినా సరే నేను ట్యాక్స్ కట్టను అంటే కుదరదు. ఆ లాసెస్ దేనివల్ల, డిడక్షన్స్ వల్ల వచ్చి ఉంటాయి. నేను చాలా డిడక్షన్స్ ఇచ్చాను నీకు. నువ్వేం చేయాలంటే మినిమం ఎంతో కొంత ట్యాక్స్ కట్టు, దట్ ఈస్ ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్. ఎట్లా కడతావు? నువ్వు డిడక్షన్స్ ఇచ్చావు, ప్రామిస్ చేసావు కదా. నో, ఈ మినిమం ఎంతో కొంత కడుతున్నావు కదా, అది నీకు ఫ్యూచర్లో ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ట్యాక్స్ కట్టాలి కదా, దానికి అడ్జస్ట్ చేస్తాను నేను. సూపర్, అయితే ఓకే, దాన్నే MAT అంటారు సింపుల్గా. సో అలా ఇప్పుడు మినిమం కడుతున్నా కదా, లాసెస్ వచ్చినా సరే ఆ డిడక్షన్స్ అన్నీ మళ్ళీ యాడ్ బ్యాక్ చేసి అది మళ్ళీ నేను ప్రాఫిట్స్ వచ్చినప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందుకని అది మ్యాట్ క్రెడిట్ కింద ఉంటుంది నాకు. బట్ అదంతా అప్లై కాదు నువ్వు ఈ సెక్షన్ తీసుకుంటే. నీకు ఆల్రెడీ మ్యాట్ క్రెడిట్ ఉందా, నేను అడ్జస్ట్మెంట్ ఇవ్వను, ఎందుకు ఈ ట్యాక్స్ రేట్ తీసుకున్నావు? సో బెటర్ అడ్వైజ్ ఏంటి అంటే, మ్యాట్ క్రెడిట్ అయిపోయిన తర్వాత ఈ సెక్షన్ ఆప్ట్ చేసుకోండి. నో బ్రాట్ ఫార్వర్డ్ ఆఫ్ మ్యాట్ క్రెడిట్. ఇఫ్ ద కంపెనీ హ్యాస్ మ్యాట్ క్రెడిట్, ఫస్ట్ యూజ్ దట్ మ్యాట్ క్రెడిట్, దేర్ ఆఫ్టర్ ఆప్ట్ దిస్ బిఏఏ నువ్వు ఆప్ట్ చేసుకుంటే మ్యాట్ క్రెడిట్ ఏదైతే ఉందో అది ల్యాప్స్ అయిపోతుంది, అవసరంగా వేస్ట్ అయిపోతుంది. సో నీకు మ్యాట్ క్రెడిట్ ఉందా? మ్యాట్ క్రెడిట్ అంటే ఏంటి సార్? నువ్వు లాసెస్ వచ్చినా సరే ఎంతో కొంత మినిమం ట్యాక్స్ పే చేసిందే నీకు క్రెడిట్ వస్తుంది. నీకు ఫ్యూచర్లో ప్రాఫిట్స్ వచ్చినప్పుడు అది అడ్జస్ట్ చేసుకోవడానికి అలా నీ అకౌంట్లో ఉంటుంది. నువ్వు ఈ సెక్షన్ ఆప్ట్ చేసుకుంటే దాన్ని సాక్రిఫైస్ చేయాలి. నా అడ్వైజ్ ఏంటి అంటే, వెరీ సింపుల్, యూజ్ దట్ మ్యాట్ క్రెడిట్, దేర్ ఆఫ్టర్ అడాప్ట్ దిస్ సెక్షన్. ఇది నేను ఇచ్చే అడ్వైస్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యాక్ట్లో ఉండదు, నేను చెప్పిన అడ్వైస్ అంతే. సో ల్యాప్స్ అవుతుంది మ్యాట్ క్రెడిట్ అని మాత్రమే యాక్ట్లో ఉంటుంది. నేను ఇచ్చే అడ్వైజ్ అది. నెక్స్ట్, కంపెనీ షుడ్ నాట్ క్లెయిమ్ డిడక్షన్స్. ఈ డిడక్షన్స్ అని ఇవ్వను, ఈ డిడక్షన్స్ అన్ని నువ్వు తీసుకోవడానికి వీల్లేదు ఈ సెక్షన్ తీసుకుంటే. ట్యాక్స్ రేట్ అంత తగ్గిస్తున్నావు కదా, మళ్ళీ డిడక్షన్స్ ఎందుకు ఇస్తాను? ఏ డిడక్షన్స్ ఇవ్వు సార్? సెజ్ 10AA డిడక్షన్స్ అంటే సెజ్కి సంబంధించింది. అడిషనల్ డిప్రిషియేషన్ సెక్షన్ 32, 33AB, 33ABA ఇవన్నీ PCPPలో వస్తాయి. 35 అంటే ఇవన్నీ ఏంటి సార్? ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్, సైంటిఫిక్ రీసెర్చ్ అలవెన్స్. నెక్స్ట్ 35A, 2AA, 35 2AB, సో స్కిల్ డెవలప్మెంట్ అలవెన్స్ అవన్నీ అమ్మ. 35AD స్పెసిఫిక్ బిజినెసెస్, 35CCC, 35CCD టీ కాఫీ రబ్బర్ ఇవన్నీ బోర్డ్ అలవెన్సెస్.
చాప్టర్ 6A డిడక్షన్స్ ఎక్సెప్ట్ జేఏఏ ఇవి మాత్రమే ఇస్తారంట ఈ 3. ఏటీసీ ఇవ్వడు, ఏటీడీ ఇవ్వడు, ఏటీబీబీ ఇవ్వడు, ఏమి ఇవ్వడు. ఏటీ జేజేఏ, ఏటీఎల్ఏ, ఏటీఎం. అవి ఏంటమ్మా ఏటీ జేజేఏ? న్యూ ఎంప్లాయీస్ నువ్వు రిక్రూట్ చేసుకున్నప్పుడు ఆ అడిషనల్ కాస్ట్ ఇస్తారు. ఏటీఎల్ఏ, ఏటీఎం అవి ఇస్తారు. ఈ 3 నీకు డిడక్షన్స్ చాప్టర్స్లో వస్తాయి. ఈ డిడక్షన్స్ అన్నీ నువ్వు సాక్రిఫైస్ చేయాలి అమ్మా. ఈ 3 సాక్రిఫైస్ కాదు, ఈ 3 ఇస్తాను, ఇవి కాకుండా రిమైనింగ్ డిడక్షన్ సాక్రిఫైస్ చేయాలి. జాగ్రత్తగా ఎక్సెప్ట్ గుర్తుపెట్టుకో. అండ్ ఇవన్నీ డిడక్షన్స్ సాక్రిఫైస్ చేయాలి. యూ కెనాట్ సెట్ ఆఫ్ ఎనీ బ్రాట్ ఫార్వర్డ్ లాస్ ఆర్ అన్అబ్జర్వ్డ్. అమ్మా ఇక్కడ చాప్టర్ 6A డిడక్షన్స్లో 80C నుంచి 80U వరకు ఉంటాయి, అవన్నీ ఇవ్వను ఎక్సెప్ట్ 80. ఈ 3 బాగా గుర్తుపెట్టుకోము. అంటే ఇవి ఇస్తాను అంటే ఇవి రెడ్యూస్ చేసుకోవచ్చు. 80 జేజేఏ, 80 ఎల్ఏ, 80 ఇవి రెడ్యూస్ చేసుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ డిడక్షన్స్ ఇస్తాను ఆ 3. మిగతావి 80 సెక్షన్లో ఉన్న మిగతా డిడక్షన్స్ ఏమీ ఇవ్వను. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఈ 3 ఇవ్వకుండా అవన్నీ ఇచ్చేస్తారు. ఎందుకు ఈ 3 గుర్తుపెట్టుకోమన్నాడు కదా సారు, ఈ 3 ఇవ్వకూడదు మిగతావన్నీ ఇచ్చేయాలంటారు. రివర్స్లో గుర్తుపెట్టుకుంటారు. ఈ 3 ఇవ్వాలి, మిగతా ఇవ్వకూడదు 80 సెక్షన్ సంబంధించి. కాంట్ సెట్ ఆఫ్ ఎనీ బ్రాడ్ ఫార్వర్డ్ లాస్ ఆర్ అన్అబ్జర్వ్ డిప్రిషియేషన్. నీకు బ్రాడ్ ఫార్వర్డ్ లాస్ ఉంటే అది ఏమీ సెట్ ఆఫ్ చేయను, ల్యాప్స్ అయిపోతుంది. అన్అబ్జర్వ్ డిప్రిషియేషన్ ల్యాప్స్ అయిపోతుంది. సో అది సో ఆప్షన్ ఎక్సైజ్ ఇన్ ఫార్మ్ 10 ఐసీ. మా ఫార్మ్స్ అడుగుతున్నాడు ఈ మధ్య ఏంటో మరి. అది నాకు తెలిసి అడగకూడదు, ఎందుకంటే ప్రాక్టికల్గా చేసేటప్పుడు స్టూడెంట్ మగ్గప్ చేసి గుర్తుపెట్టుకోవడమే కానీ అదేం కాన్సెప్ట్ కాదు కదా ఫామ్. బట్ అతని లాజిక్ ఏంటంటే ఫామ్స్ తెలియాలి, ఆ ఫామ్స్ తెలియకుండా చాలామంది వేరే వేరే ఫామ్స్ ఫిల్ చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేశాడు క్వాలిఫై అయిన వాళ్ళు. దట్స్ వై ఫామ్స్ అడుగుతున్నాడు. ఈ ఆప్షన్ ఆప్ చేయాలంటే నువ్వు ఫామ్ ఫిల్ చేయాలి ఆన్లైన్లో ఆర్ ఆఫ్లైన్లో. ఏంటి ఆ ఫామ్ నెంబరు? ఫామ్ 10 ఐసీ. ఆప్షన్ 1 ఎక్సైజ్ కెనాట్ బి విత్డ్రాన్. ఒక్కసారి నువ్వు ఈ ఆప్షన్ తీసుకుంటే మళ్ళీ విత్డ్రా చేయలేవు. ఒకవేళ విత్డ్రా అయితే మళ్ళీ తీసుకోలేవు లైఫ్లో. ఒకసారి తీసుకుంటే ఇంక కంటిన్యూస్గా ఫాలో అవ్వాలి. ఈ డిడక్షన్స్ అన్నీ తీసుకోకూడదు. అందుకని ఆలోచించి తీసుకో. సార్ తీసుకున్నాను మళ్ళీ విత్డ్రా అయిపోయి మళ్ళీ నేను ఓల్డ్ దానికి వెళ్ళిపోతా, డిడక్షన్స్ ఉన్నాయి నేను క్లెయిమ్ చేసుకుంటా, ఓకే వెళ్ళు, కానీ మళ్ళీ రాలేవు ఇంకా. సో ఎందుకు వెళ్ళిపోతా అంటాను, ఈ డిడక్షన్స్ అన్ని తీసుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అప్పుడు నేను వెళ్ళిపోవచ్చా బ్యాక్కి? వెళ్ళిపో, మళ్ళీ రావద్దు ఇంకా. 1 ఎక్సైజ్ కెనాట్ బి విత్డ్రా. సో అది BAA. మా BAB ఎవరికి అప్లికబుల్ అమ్మా చెప్పమ్మా? BAB ఎవరికి అప్లికబుల్? డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సెట్ అప్ ఆర్ రిజిస్టర్డ్ ఫ్రమ్ 1/10/2019 ఆర్ బిఫోర్ 31st March 2024. న్యూలీ స్టార్టెడ్, నో స్ప్లిట్ అప్. స్టార్ట్ అవ్వాలి, స్ప్లిట్ అప్ అలాంటివి ఏమి ఉండకూడదు. సో ఏదో బోర్డు మార్చేసి వేరే కంపెనీ పేరు పెట్టేసి ఇదిగో నేను న్యూగా స్టార్ట్ అయ్యాను ఇది తీసుకుంటానంటే కుదరదు. మ్యానుఫ్యాక్చరింగ్ అయి ఉండాలి. మా మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ట్యాక్స్ రేట్ ఎంత ఇన్కమ్కి? 15%. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డిప్రిషియబుల్ అసెట్స్ 15%. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ అదర్ అసెట్స్ నాన్ డిప్రిషియబుల్ అసెట్స్ 22%. అదర్ ఇన్కమ్స్ రిమైనింగ్ హెడ్స్ 20%. స్పెషల్ ఇన్కమ్స్ ఎట్ స్పెషల్ రేట్స్. ఎక్సెస్ ప్రాఫిట్ ఎట్ 50%. సర్చార్జ్ 10%. సెస్ 4%. 4%. ఇక్కడ కూడా అంతేనమ్మా, మ్యాట్ సాక్రిఫైస్ చేయాలి. సార్ అసలు న్యూగా స్టార్ట్ అయిన బిజినెస్కి మ్యాట్ ఉంటుందా? ఉండదు. న్యూగా స్టార్ట్ అయిన బిజినెస్కి మ్యాట్ ఎందుకు ఉంటుంది సార్? ఏ బిజినెస్కి మ్యాట్ ఉంటుంది? ఆల్రెడీ బిజినెస్ చేస్తూ ప్రాసెస్ వచ్చినా ట్యాక్సెస్ కట్టిన వాళ్ళకి మ్యాట్ ఉంటుంది. ఆ పాయింట్ చెప్పినా వేస్టే. ఇక్కడ మ్యాట్ ఈజ్ నాట్ అప్లికబుల్, అసలు ఉండదు. న్యూగా స్టార్ట్ అయిన బిజినెస్ మ్యాట్ ఎక్కడ ఉంటుంది అసలు? సరే చెప్పావుగా, చదువుకోవాలిగా, చదువుకుంటాను. నో క్వశ్చన్ ఆఫ్ బ్రాట్ ఫార్వర్డ్ ఆఫ్ మ్యాట్ క్రెడిట్ సిన్స్ ఇట్ ఈస్ అ న్యూలీ స్టార్టెడ్ కంపెనీ. Company should not claim these deductions. 10AA, 33AB, 33ABA, 35, that is same as it is. Copy paste. Company cannot set off or carry forward unobserved depreciation or losses. Same as it is BAAలో ఈ కాపీ పేస్ట్ చేశాడు. ఆ డిడక్షన్స్ అక్కడ ఏవైతే అలో చేయలేదో ఇక్కడ కూడా అవే అలో చేయలేదు. అక్కడ మ్యాట్ అలో చేయలేదు, ఇక్కడ అలో చేయలేదు. సరే చాప్టర్ 6 డిడక్షన్స్ అక్కడ అలో చేయలేదు, ఇక్కడ అలో చేయలేదు, కానీ ఇవి మాత్రం అలోడ్. JAA, LA, M, ETLA, ATM. న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ. సార్ కొత్తగా స్టార్ట్ అయిన బిజినెస్ కాబట్టి ఓల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ కొంటే నేను ఈ డిడక్షన్ తీసుకోలేవు. కంపల్సరీ నువ్వు ఈ ప్లాంట్ అండ్ మిషనరీ ఏది కొనాలంటమ్మా? సార్ ఈవెన్ దో నువ్వు న్యూలీ స్టార్టెడ్ అయినా సరే ఓల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ కొని నువ్వు స్టార్ట్ చేయకూడదంట. ప్లాంట్ అండ్ మిషనరీ ఏది కొనాలంట? న్యూ ఉండాలంట. కానీ ఎంతవరకు ఇచ్చాడు? ఓల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఎంతవరకు అలౌడమ్మా? సెకండ్ హ్యాండ్ ఎంతవరకు అలౌడ్? 20%. 20%.
సో 20% సెకండ్ హ్యాండ్. ఇంపోర్టెడ్ ప్లాంట్ అండ్ మిషనరీ అది సెకండ్ హ్యాండ్ అయినా న్యూ కింద ట్రీట్ చేస్తాను. సార్ ఇంపోర్టెడ్ ప్లాంట్ అండ్ మిషనరీ సెకండ్ హ్యాండ్ అయినా న్యూ కింద ట్రీట్ చేయండి. సో నువ్వు మాత్రం న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ కొనాలి. 20% ఓల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఉండొచ్చు. ఇంపోర్టెడ్ ప్లాంట్ అండ్ మిషనరీ సెకండ్ హ్యాండ్ అయినా న్యూ కింద ట్రీట్ చేయి. డస్ నాట్ యూజ్ ఎనీ బిల్డింగ్ ప్రీవియస్లీ యూజ్డ్ యాజ్ ఎ హోటల్ ఆర్ కన్వకేషన్ సెంటర్. నువ్వు ఏదైనా బిల్డింగ్ న్యూగా పెడుతున్నావు కదా, నువ్వు ప్లాంట్ అండ్ మిషనరీ ఓకే. బిల్డింగ్ ఏ బిల్డింగ్ వాడాలంట నువ్వు? కొత్త బిల్డింగ్ అయినా పర్లేదు, పాత బిల్డింగ్ అయినా పర్లేదు. నువ్వు కొత్తగా ఇప్పుడు కట్టడానికి కుదరదు కాబట్టి రెంటెడ్గానే తీసుకోవచ్చు, ఆ పాత బిల్డింగ్ కూడా కొనుక్కోవచ్చు. బట్ కండిషన్, ఆ బిల్డింగ్ నువ్వు ప్రీవియస్లీ కొత్త బిల్డింగ్ అయితే నో ప్రాబ్లం, పాత బిల్డింగ్ అయితే తీసుకోవచ్చు నో ప్రాబ్లం. బట్ ప్రీవియస్లీ హోటల్ కానీ కాన్వకేషన్ సెంటర్లా కానీ అది యూజ్ చేసి ఉండకూడదు. చూసుకో, నువ్వు పాత బిల్డింగ్ కొని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు మ్యానుఫ్యాక్చరింగ్, అది హోటల్ కానీ కాన్వకేషన్ సెంటర్ కానీ ప్రీవియస్లీ యూజ్ చేసి ఉండకూడదు మీ పాత ఓనర్ కానీ నువ్వు కానీ. సో అది మటుకు ఉండకూడదు. మిగతాది ఏదైనా అలౌడ్, పాత బిల్డింగ్ అయినా అలౌడ్. నాట్ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ బిజినెస్ అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రీసెర్చ్ రిలేటెడ్ టు ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సచ్ ఆర్టికల్ మ్యానుఫ్యాక్చరింగ్ బై ఇట్. నాట్ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ బిజినెస్ అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్. సార్ మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా నువ్వు ఇంకే బిజినెస్ చేయకూడదు, నీకు ఇంకా ఈ బిజినెస్సే ఉండాలి. మ్యానుఫ్యాక్చరింగ్ చెప్తే ఇంకా ఏ బిజినెస్ చేయాలి. ట్రేడింగ్ కూడా చేస్తున్నా సార్, నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ప్రోడక్ట్ని ట్రేడ్ చేస్తాను, లేకపోతే నేను అది వేరే బిజినెస్ చేస్తున్నాను, నాకు చాలా బిజినెస్లు ఉన్నాయో, నాట్ అలౌడ్. నీకు ఇది ఒక్కటే ఉండాలి. సార్ ఇది వాటికి అలౌడ్. సార్ రీసెర్చ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను, దేనికి సంబంధించి? నేను మ్యానుఫ్యాక్చర్ చేసే ఆర్టికల్స్ ప్రోడక్ట్ సంబంధించి, ఓకే అలౌడ్. Sir, even though research and distribution is not manufacturing, but it is related to the your product, then it is allowed. Other than this research and distribution, నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా గేజ్ చేసినా సరే బిజినెస్ నాట్ అలౌడ్. ఈ సెక్షన్ నువ్వు ఎలిజిబుల్ కాదు. సో నెక్స్ట్ బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ డస్ నాట్ ఇంక్లూడ్ సార్ నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అలౌడ్ కాదు. నువ్వు ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో వచ్చావు అనుకో, నీకు అసలు ఈ సెక్షన్ అలౌడ్ కాదు. మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా వేరే బిజినెస్లు చేయకూడదు. సో R&D మటుకు అలౌడ్. ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఇవి రావు. ఏవి రావంట? డస్ నాట్ ఇంక్లూడ్, మ్యానుఫ్యాక్చరింగ్ డస్ నాట్ ఇంక్లూడ్ డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్, మైనింగ్, సో కన్వర్షన్ ఆఫ్ మార్బుల్ బ్లాక్ ఆర్ సిమిలర్ ఐటమ్స్ ఇంటూ స్లాబ్స్, సో బాటిలింగ్ ఆఫ్ గ్యాస్ ఇంటూ సిలిండర్స్, ప్రింటింగ్ బుక్స్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ సినిమాటోగ్రాఫిక్ ఫిలిమ్స్, ఎనీ అదర్ నోటిఫైడ్ బిజినెస్. ప్రస్తుతానికి ఇవే నోటిఫై చేశారు. ఏంటమ్మా అవి? వెరీ ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ డెవలపింగ్, మైనింగ్, so marble blocks and similar items into slabs, bottling of gas into bottles, cylinders, printing of books, production of cinematographic films. ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ కిందే వస్తాయి యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్. బట్ యాజ్ పర్ దిస్ సెక్షన్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే నాట్ అలౌడ్. ఇవి కాకుండా ఇంకే మ్యానుఫ్యాక్చరింగ్ అయినా చేసుకో, అలౌ చేస్తాను. సో ఆప్షన్ ఎక్సైజ్డ్ ఇన్ ఫార్మ్ 10IC, వన్స్ ద ఆప్షన్ ఈజ్ ఎక్సైజ్డ్ కెనాట్ బి విత్డ్రాన్. ఫార్మ్ 10ICలో ఈ ఆప్షన్ ఎక్సైజ్ చేస్తావు, ఒకసారి ఆప్షన్ తీసుకుంటే విత్డ్రా అవడానికి వీలు లేదు. ఇఫ్ ద అబౌవ్ కండిషన్స్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్, దెన్ ఆప్షన్ విల్ బి ఇన్వాలిడ్. సార్ నువ్వు ఈ పైన చెప్పిన కండిషన్స్, ఈ ఆప్షన్ తీసుకున్నావు, చక్కగా ఒక ఇయర్ కండిషన్ సాటిస్ఫై చేసావు, నెక్స్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యావు, నువ్వు వేరే బిజినెస్ ఏదో స్టార్ట్ చేసావు, మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్, ఫెయిల్ అయ్యావు. సో నార్మల్ ప్రొవిజన్స్ విల్ అప్లై. హౌఎవర్ ద ఆప్షన్ రెండెడ్ ఇన్వాలిడ్ డ్యూ టు వయలేషన్ ఆఫ్ 3, 4, 5 కండిషన్స్, దెన్ కంపెనీ మే ఎక్సైజ్ BAA. 3, 4, 5 కండిషన్స్ అమ్మా. ఇదిగో అవే 3, 4, 5 కండిషన్స్ అంటే ఏంటమ్మా? ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ, ఇవన్నీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ సంబంధించిన కండిషన్స్ సాటిస్ఫై చేయకపోతే నువ్వు BAB కాకుండా BAA తీసేసుకోవచ్చు. ఎందుకు? BAE ఇస్ ఫర్ ఎనీ డొమెస్టిక్ కంపెనీ కదా. దిస్ సెక్షన్ అప్లికబుల్ ఇఫ్ ద ఆప్షన్ ఈజ్ ఎక్సైజ్డ్ ఇన్ ఫార్మ్ నెంబర్ 10ID అమ్మా. IC అని రాసిన ID 5 కాపీ అయిపోయింది IC ID and before the date of ROI, so return file చేయకముందు అది తీసుకోవాలి. Once the option exercise, it could apply to subsequent years. Once the exercise cannot be withdrawn. If the assessing officer are found any excess profit that is taxable at 30%, already చెప్పాం. The transaction value is more than 20 crores, then it could be covered under specific domestic transaction and transfer pricing will apply. ఇది ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ దగ్గర చెప్తాను. ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ దగ్గర చెప్తాను. కొత్తగా ఫామ్ ID అమ్మా, ఇది ఆల్రెడీ చార్ట్లో కవర్ అయింది. సో ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి పాయింట్స్ ఏవైతే నువ్వు ఫెయిల్ అవుతావో, న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ వేరే స్టార్ట్ చేసినావు, ఈ పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నా సరే నీకు ఈ ప్రొవిజన్ రాదు కాబట్టి నువ్వు దీని బదులు BAA తీసుకోవచ్చు. అది వాడు చెప్పేది. మళ్ళీ వన్స్ అగైన్ సార్ BAB అప్లై అవ్వాలి అంటే, సో న్యూ డొమెస్టిక్ కంపెనీ అవ్వాలి, నువ్వు కూడా పార్టిసిపేట్ చేయాలమ్మా. BAB అప్లై అవ్వాలంటే
New commercial మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అవ్వాలి, సెటప్ అండ్ రిజిస్టర్డ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/10/2019 బట్ బిఫోర్ 31st March 2024. న్యూ కంపెనీ అవ్వాలి, స్ప్లిట్ అప్ అవ్వకూడదు. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్కమ్కి ట్యాక్స్ రేట్ ఎంతమ్మా? 15%. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ డిప్రిషియబుల్ అసెట్స్ ఎంతమ్మా? 15%. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ అదర్ అసెట్స్ ఎంతమ్మా? 22%. అదర్ రిమైనింగ్ ఇన్కమ్స్ ఎంతమ్మా? 22%. స్పెషల్ ఇన్కమ్స్ ఎట్ స్పెషల్ రేట్. ఎక్సెస్ ప్రాఫిట్ ఇస్ 30%. చార్జ్ 10%, సేస్ 4%. మ్యాట్ వస్తుందా రాదా? రాదు. మ్యాట్ ఈజ్ నాట్ అప్లికబుల్. మ్యాట్ క్రెడిట్ అనే కాన్సెప్టే లేదు ఇక్కడ. సో ఈ పర్టికులర్ డిడక్షన్స్ అన్ని క్లెయిమ్ చేసుకోవడానికి వీల్లేదు. సెజ్ డిడక్షన్ 35, 33 డిడక్షన్స్. చాప్టర్ 6A డిడక్షన్స్ వస్తాయా? చాప్టర్ 6A డిడక్షన్స్ రావు, కానీ చాప్టర్ 6Aలో ఈ 3 డిడక్షన్స్ వస్తాయి. ఏంటి ఆ 3 డిడక్షన్స్? 80 LA, 80 M. సెట్ ఆఫ్ లాస్ క్యారీ ఫార్వర్డ్ అవ్వదు, సెట్ ఆఫ్ అవ్వదు, అన్అబ్జర్వ్ డిప్రిషియేషన్ కూడా ల్యాప్స్ అవుతుంది. న్యూ ప్లాంట్ అండ్ మిషనరీయే కొనాలి, కానీ ఎంత ఎక్సెప్ట్ ఇచ్చాడు? 20% ఓల్డ్ ఉండొచ్చు. ఇంపోర్టెడ్ది సెకండ్ హ్యాండ్ అయినా న్యూ కింద ట్రీట్ చేయాలి. బిల్డింగ్ మాత్రం న్యూది ఉండొచ్చు, ఓల్డ్ ఉండొచ్చు, బట్ ఆ ఓల్డ్ బిల్డింగ్ ప్రీవియస్గా హోటల్కి కానీ కాన్వొకేషన్ సెంటర్ కానీ యూజ్ చేసి ఉండకూడదు. ఓకేనా? సో హోటల్ అమ్మా, నేను హాస్టల్ పడింది. హాస్టల్లో కాన్వొకేషన్ సెంటరా? సరే, అది నేను కన్ఫర్మ్ చేస్తాలే. యాక్చువల్లీ హోటల్ అది, నేను ఒకసారి ప్రింట్ నేను కాన్వొకేషన్ చేస్తాను. సో హోటల్ హాస్టల్ అనేది నేను కన్ఫర్మ్ చేస్తాను. నాకు తెలిసి హోటలే కాదు, చూద్దాం. సో నాట్ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ బిజినెస్ అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్. అమ్మ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా నువ్వు ఏది బిజినెస్ చేయడానికి లేదు, బట్ R&D చేసుకోవచ్చు నీ ప్రొడక్ట్ రిలేటెడ్. సరే, ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇవన్నీ రావు. ఏంటి? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మైనింగ్, సో కన్వర్షన్ ఆఫ్ మార్బుల్ బ్లాక్స్ ఆర్ సిమిలర్ ఐటమ్స్ ఇంటూ స్లాబ్స్, బాటిలింగ్ ఆఫ్ గ్యాస్ ఇంటూ cylinders, and printing of books and cinematographic films, any other notified business. So note, business of power generation and distribution shall be treated as manufacturing. పవర్ జనరేషన్ డిస్ట్రిబ్యూషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కిందే వస్తుంది అంట. ఓకేనా? సో ఆప్షన్ తీసుకోవాలంటే 1 IDM. ఐసీ ఎవరికి? BAAకి. ID ఎవరికి? సో BABకి. వన్స్ ఎక్సైజ్ నాట్ బి విత్డ్రాన్. 3, 4, 5 కండిషన్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించిన కండిషన్స్ నువ్వు ఫెయిల్ అయ్యావా? ఎస్ సార్, BAAకి వెళ్ళిపోవచ్చు నువ్వు, ఇబ్బంది ఏం లేదు. మిగతా కండిషన్స్ ఫెయిల్ అయ్యావా? ఈ డిడక్షన్స్ ఇవన్నీ అక్కడ ఇక్కడ కామన్ కదమ్మా, మ్యాట్ డిడక్షన్స్ ఇవన్నీ. అడిషనల్గా వచ్చిన కండిషన్స్ ఏంటి? న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించింది కదా అమ్మా. సో మ్యాట్ నేను ఫెయిల్ అయితే అది BAA రాదు, BAB రాదు. ఈ డిడక్షన్స్ ఫెయిల్ అయితే BAA రాదు, BAB రాదు. నువ్వు ఇక్కడ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి? న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కండిషన్. సో అవి ఫెయిల్ అయితే BAAకి రావచ్చు, ఎందుకంటే అవే కదా అడిషనల్ ఇక్కడ పాయింట్స్. అది వాడు చెప్పేది ఫస్ట్ నోట్ పాయింట్, అంత మించి ఏం లేదు. లాజికల్లీ చూస్తే అదే. అక్కడికి ఇక్కడికి కామన్గా ఏదైతే ఉందో, ఎడిషనల్గా ఏవైతే పాయింట్స్ వచ్చినాయో అవి ఫెయిల్ అయితే నువ్వు ఆ పర్టికులర్ BAAకి వెళ్ళిపో. సో నువ్వు రిటర్న్ ఫైల్ చేయకముందే ఫామ్ 10 IDలో నీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకో. వన్స్ ఇది సెలెక్ట్ చేస్తే విత్డ్రా అవ్వలేవు. సో 30% స్లాబ్ రేట్. వర్షం పడుతుందా? మోర్ దాన్, సో ట్రాన్సాక్షన్ వాల్యూ మోర్ దాన్ 20 crores అయితే ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అప్లై అవుతుంది. ఓకేనమ్మా. ఇక్కడతో నెక్స్ట్ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ థింగ్ 115 BAC కొంచెం లెందీ ఉంటుంది, అది ఇండివిజువల్స్ది కదా. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈ రోజు జరిగిందంతా చదువుకుని రా, మరి రేపు చెప్పాలి. ఓకేనా? ఓకే, బాయ్. Recording stopped.